బాంబుల సర్వే అనే పేరు నీకెందుకు వచ్చింది? నేను ఒక వ్యవసాయం చేసుకునేవాని, ఒక జువాలు కాసేవాని, మరి నన్ను బాంబుల దాకా తీసుకొచ్చారంటే దానికి కారణం ఏంటి ఒకసారి చెప్పకపోతే? బాటముడి పోయేది మధ్యలో పట్టుకొని కొట్టేవాని. చెన్నంపేట మండలం అంటే నీకు తెలుసో లేదో, హైదరాబాద్ కు 152 కిలోమీటర్లు ఉంటది, దేవరకొండకి 52 కిలోమీటర్లు ఉంటది. ప్రతి రైతు కూడా వాడి కష్టం మీద పని చేసుకొని బతికేవాడు. అవును, మరి ఉన్న సొమ్మంతా దొరలకు భూస్వాములకు ఇస్తారా? రౌడిజం అది చెప్పు. ఆ పరిస్థితులలో మీరు ఎంత పెద్ద ధైర్యవంతులు కావచ్చు, కానీ అలాంటి రాక్షస రాజ్యం అంటారు. మరి అలాంటి మీరు ఎట్లా బయటపడరా అని సావంటే సంతోషించేవాడిని నేను ఒక్కని. ఒక 100 మందికి అన్యాయం జరిగిన నేను చచ్చిపోతే ఏమన్నా మునిగేదేమన్నా ఉందా? 100 మందికి అన్యాయం జరుగుతుంటే నేను ఎదిరిస్తే తప్పు లేదు కదా. 1990 నుంచి 2004 వరకు ఎవడు వెనకబడ్డ కులాలని ఏ భూస్వామి వ్యవస్థలో ఉన్నవాడు ఎదిరించిన నేనున్నా అని వెనకేసుకొచ్చినాను. మరి అప్పట్లో ఊకుంటారా? తెలుగుదేశం కార్యకర్త వచ్చి కాంగ్రెస్ లోని సొక్కబట్టుకున్నా, వాని మీద బాంబులు దింగినా, వాని తలకాయలు పగిలినా కేసులు ఉండవు. కానీ సిపిఐడు గాని, సిపిఎంఓడు గాని, కాంగ్రెస్ ఓడు గాని ఆ రోజుల్లో తెలుగుదేశం పోని ఓన్లీ చొక్క గల్లబట్టుకుంటే 307 అయినాయి, అటెండ్ మర్డర్ కేసులు అయినాయి, పోలీస్ స్టేషన్లలో పెట్టి తన్నిన రోజులు ఉన్నాయి. కానీ అన్ని కేసులైనా ఈ రోజుగా పోలీస్ వ్యవస్థకు చేతులెత్తి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే ఏ పార్టీ ఉండని సెంటర్ పాయింట్ లో గీత గీస్తే ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాని పిల్లని వీడి చేసుకుంటాడు, వీని పిల్లని కూడా వాడు చేసుకుని ఉంటారు. ఆ ఊళ్ళో ఈ ఇంటి ఆడిబిడ్డ ఆ ఇంటికి పోయేది లేదు, ఆ ఇంటి ఆడిబిడ్డ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేది లేదు. ఎన్నికల్లో నన్ను ఎన్కౌంటర్ చేయాలి, అలా ఆలోచన మొత్తం అదే. చెప్పాలనా వద్దా? 4 గంటలకు నీ కథ ముగుస్తుంది. నీకు స్టేట్ లీడర్ ఆర్కే గారితో ఎన్నిసార్లు మీటింగ్ పెట్టావు? ఆర్కే రామకృష్ణతో ఎన్నిసార్లు పెట్టావు? వాడు మాట్లాడిన బేకార్ మాటలు ఒక అమ్మ అయ్యకు పుట్టినోడైతే ఆ మాట మాట్లాడాడు. వాడు నిజంగా ఇప్పుడు ఎదురుగా వస్తాను గుళ్ళతో కొట్టి చంపి మళ్ళీ జైలుకు పోదాం అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా. వీళ్ళు అంటుంటే నా మనసు ఒప్పట్లేదు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చనిపోతున్నావన్నా, అది నేను చెప్తున్నా. చెప్పాడు చెప్పేసి దొరికినా అయితే ఎత్తవాడానా? అంతే కదా, నాకు నేను చచ్చిపోవాలనే దుంకేసినావు అంతే కదా. మరి దుంకితే మీకు ఏమన్నా ఆ చెట్ల కావచ్చు, ఆ రాళ్ల మీద కావచ్చు, ఏం కాలేదా? ఒక విషయంలో చెప్పాలంటే ఒకసారి ఎన్కౌంటర్ అనుకున్నప్పుడు ఎస్పీ సజ్జన్నారు ఉండే నల్గొండ. అప్పుడు రాజకీయ నాయకులు, ఇప్పుడు పేర్లు చెప్తే గలీజుగుంటది, పెద్ద పెద్ద నాయకులు ఇంకా ఉన్నారు. సర్వయ్య అనేవాడిని ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకు చేయాలి? చెన్నంపేట మండలంలో అడుగు పెట్టాలనుకుంటే వీడి ఎదురు ఉండొద్దు, వీడే లేకపోతే అంత మన వశమే కదా. 100 మంది పోలీసులకు అన్నం పెట్టింది, అన్నలకు కూడా పెట్టినట్టుగా. మరి అన్నలకు కూడా పెట్టిందంటే పెట్టాలనుకునేమో. ఆ పెట్టకపోతే అడుగుకుంటాడా? తంతడు. అంటే జీవితం మీద ఏంద్రా నాయన ఈ చెయ్యని పాపానికి ఎందుకురా ఈ శరపాడు గానని ఈ మనసు మీద ఏమన్నా జీవితం మీద విరక్తి ఉట్టి ఎప్పుడన్నా ఏమన్నా అయిందా? అరే చచ్చిపోతే అంతటితోటే పోదు. నేను బతుకున్నాను కాబట్టి నువ్వు నా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ అడుగుతున్నావు కదా. నేను ఆ రోజు చచ్చిపోయినా ఏదో ఆ బాధలు భరించలేక ఇంత పైజన్ దాగి ఓ చెట్టు గురి పెట్టుకోను చచ్చిపోతే నాతో ఎంతసేపు ఎట్ట మాట్లాడతావు? నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా, ఇక ముచ్చట ఏందంటే నల్లగొండ జిల్లా చందంపేట మండలం కంబాలపల్లి గ్రామానికి వచ్చిన. మరి ముచ్చట ఏందంటే ఈ కంబాలపల్లి గ్రామంలో బాంబుల సర్వే అని ఉంటాడట. అసలు బాంబుల సర్వే గురించి తెలుసుకున్నా. మరి తెలుసుకుంటే అయిపోతుందా? అలా ఊరికే వచ్చిన తెలుసుకుందామని వచ్చిన. ఆయన సంగతి ఆయన ముచ్చటంతా జర పెద్దగా ఉంది. మరి ఆ ముచ్చట తెలుసుకుందామని ఊరికి అయితే వచ్చినా కానీ మరి ఊళ్ళో ఉన్నాడా లేడా జర అడిగితే తెలుస్తుంది కదా. జర రాజా మీరు. ఇల్లు పని నడుస్తున్నాడు.
గీలన్న అడిగి తెలుసుకుంటా. అయ్యా నమస్తే పెద్ద మనిషి. ఏంది అమ్మ ఇల్లు పని మీరు రా అయితమే కానీ ఇది కంబాల పెళ్ళేగా ఇది. అయ్యో నేను కరాటే వచ్చిన రాలేదని అదేగా. అయితే ముచ్చటేందంటే ఇక్కడ బాంబుల సర్వే అని ఉంటాడట. ఉంటాడా ఆయన? ఉంటాడు. మరి ఊరు తెలుసుకొని వచ్చిన ఊరని ఇదే ఊరు అని తెలుసుకొని వచ్చినా గానీ మరి నాకు కొద్దిగా ఎట్టుంటది. మరి మీరు కూడా ఊళ్ళో ఊరు కాబట్టి జర అడుగుతానే తెలిసేది. మరి అదే తెలుసుకొని వచ్చినా లేదని అడుగుతున్నాం. ఓ కథ అందుకనే నిన్న అడిగినా నేను. ఉండడా ఊళ్ళో? ఊళ్ళోనే ఉండా. ఇప్పుడు అంటే ఇక్కడనే ఉందా ఇల్లు జర ఏమన్నా అటు ఇటు ఆడదాకా పోవాలి? అమ్మ కథ పెద్దగా నేను సగగా పోతే ఊరాడినా చెప్తారుగా. చెప్తారు ముందు పోయి చెప్తారు ముందు పోతే పండ్ల పని ముసలి అమ్మటి వచ్చినా అయిపోగా నేను. చెట్టు కింద బాగానే ఊరుగా మనుషులు. ఓయా నమస్కారం పెద్ద మనిషి. ఇది ఈ బాంబుల సర్వే ఇట్లా అంటే అన్నే మీ ఊళ్ళో అందరూ గీడికి పోరి గాడికి పోరి అంటారు కానీ ఒక్కళ్ళు చెప్తారు. గాడికి పో ఆ పెద్ద ముందర తిరిగి బిల్డింగ్ ఉండే ఇల్లు ఆయనది అసుట పోతే ఇందాక వాళ్ళు అయితే చెప్పిరు మీరు అట్నే ఉంది నా ఎమ్మడి పోవాలంట రానన్న వస్తలేరు అంతేనా? వామో అమ్మ ఎండ ఏమన్నా అమ్మ గిడ పెద్ద మనిషి నమస్తే. ఓ అమ్మ జర నమస్కారం. ఓయా జర ఫస్ట్ నేను కూర్చుంటాను జర. అమ్మరా కొడుక ఏంది ఇది? అమ్మరా నాయన అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓ ఇక నా కథ చెప్తా కానీ ఆగవే నువ్వు ఒకటే పని వచ్చావు అప్పుడే. అంతేనా? అబ్బా అడుక్కుంటూ వచ్చినా కానీ అయితే కానీ ఏం పేరు నీ పేరు? చిరబోని వెంకటయ్య ఉప సర్పంచ్. ఆహా వామ మంచి కానీ కూర్చుని అయితే ఇక నిన్ను అడిగితే అంత తెస్తుంది అయితే కానీ ఇది మన అమ్మాయి పేరు బాంబుల సర్వే అట. మరి ఆయన ఇల్లు ఏడా ఏం కథ? ఈ ఊరే తాత శివర్లు ఉంటదా ఇల్లు. అంతేనా? అబ్బా నేను ఊర్లో మొదలు అడుగు ఊరవతల నుంచి పెట్టినా ఆ నుంచి అడుగుకుంటూ వస్తా ఉన్నా. అగో ఆడ ఉంటది ఇప్పటికి 3-4 అడిగిన. పెద్ద ఊరు కదా నువ్వు నడుచుకుంటూ వస్తున్నా. అది కదా ఇక నడుచుకుంటూ వచ్చే వరకు నీ జర శాతగాని ముసలి ఎటుంటది. ఇక పట్నంకి వెళ్ళి వచ్చిన అయితే అయ్యా పట్నంకి వెళ్ళి వస్తున్నావా? పట్నంకి వెళ్ళాము. ఆయన ఎటుంటది బాంబుల సర్వే అంటే అసలు కథ ఏంది వ్యవహారం ఏంది అని వచ్చిన. ఇక మొత్తం మీద నువ్వు నాకు ఉప సర్పంచ్ మీద దొరికినావు. అయితే కథ నేను ఎవరితోటి ఏమన్నాను కానీ అసలు బాంబుల సర్వే అంటే అసలు ఎందుకు వచ్చింది ఏంది అసలు ఆయన కథ ఏంది? ఇక బాంబుల సర్వే అంటే ఆయన చిన్నప్పటి నుంచి కష్టాల నష్టాల నుంచి వచ్చింది కదా. ఈ ఊరికి మంచి చెడ్డప్పుడు మా కాడ రెడ్లుండే రెడ్ల పరిపాలన ఉండే అప్పుడు ఇక గొల్లల అవగాహన లేదు, చదువుకున్న వాళ్ళు లేరు కదా, అవగాహన లేదు. వాళ్ళు ఏది చెప్తే అదే అనుకుంటా పోయేది వీళ్ళు. రెడ్డి అరే నా శాల అరకదున్న పోరంటే అరకదున్నాలు, జువాలెమ్మడి పోరంటే జువాలెమ్మడి పోవాలి, ఆవులెమ్మడి పోవాలంటే ఆవులెమ్మడి పోవాలి. రెడ్లు చెప్పినట్టు నాలుగు అప్పట్లో. ఇంకా ఆయనకు ఇంతో అంతో కొద్దిగా అవగాహన వచ్చి ఆయన ముందలకు వచ్చి ఇట్లా కాదులే మనం ఇంతమంది ఉండి రెడ్లకు సాకిరి చేసేది ఏంది, సరే మనం కూడా రాజకీయంగా కొంచెం ఎదగాలి, మనం ఒకళ్ళ కాడ ఎన్నాళ్ళు జీతాలు చేసుకుంటూ పోవాలి, ఎన్నాళ్ళు వాళ్ళ కింద పని చేసుకుంటూ పోవాలని చిన్నగా మొదలు పెట్టిండు ఆయన. అసలు కథ ఇది చిన్న మొదలు పెట్టి ఆ రెడ్లతోటి ఇక పోటీ పడుకుంటూ వచ్చిండు. ఇంకా ప్రతి విషయం వల్ల మాటకు గాని మంచికి గాని చెడ్డకు గాని పోటీ పడుకుంటూ వచ్చింది. ఏమన్నా గానీ ఏదైతే అదైంది. అప్పుడున్న పరిస్థితిలో తట్టుకున్న పరిస్థితి కూడా కాదు, అయినా సరే ఏదైతే అదైంది అని మొండిగా ముందుకు వచ్చేసిండు. ఇంకా జనం వల్ల చిన్న కొద్ది అవగాహన పెంచుకుంటారే, మనం ఇంతమంది మనం ఇట్లా పోవాలి, ఇట్లా చేయాలి, మరి వాళ్ళ కాడ మనం ఎన్నాళ్ళు చేయాలి ఎట్లా అనుకుంటా ఇట్లా కొంచెం మోటివేషన్ చేసుకుంటూ వచ్చి సాధించిండు. అది నష్టం కష్టం సాధించిండు. అన్ని కష్టాలలో ఉన్నా, అంత ఆర్థికంగా ఉన్నా, ఆ రోజుల నుంచి అంత కష్టాలలో ఉన్నా వాళ్ళకి అడ్డం తిరిగి బానే ఇంత దాకా పట్టుకొచ్చిండు. బానే కొడుకు అప్పట్లోనే మెదిలిండి. నువ్వేమని అనుకో ఉప సర్పంచ్ అయితే ఇవ్వలేరు నీతోటి అంటున్నా. నాకు ఆయన గురించి తెలిసిన కాయించి నిజం చెప్తున్నా నేను.
అసలు బాంబుల సర్వే అంటే అసలు కథ మనిషి ఎట్టుంటాడో అని చూడాలని ఉంది ఇప్పుడు నాకు. నేను ఒక్కొక్కరిని అడుగుకుంటూ వస్తున్నా. ఇక నువ్వు చెప్తే ఇంకా నాకు అసలు అంటే అప్పట్లో దొరల కాలంలో మీకు తెలిసే ఉంటది. మా ఏరియా ఇంకో తిరిగా వాళ్ళు కూర్చోరంటే కింద కూర్చోవాలి, ఎవరంటే లేచి నిలబడాలి. అది వాస్తవం పరిస్థితి అప్పుడు. ఇంకా మేము చిన్నపిల్లలమే గానీ అప్పుడున్న పరిస్థితి అది. ఆయన ఓ మాట నువ్వు అంటే ఉప సర్పంచ్, ఆయన సర్పంచ్ కూడా చేసినట్టు కానీ సర్పంచ్ చేసిండు. మరి ఏమన్నా ఊర్లో అది ఇది ఏమన్నా మంచి చెడు మరి ఇక మంచి చెడు అంటే రెడ్లు పోయిన తర్వాత మంచి చేసినా చెడు చేసినా ఆయనే చేసిండు. ఇంకా చేసినాడు ఓల్డ్ ఇంకా ఏదన్నా కొద్దిగా గొప్ప అయినా చేసినా ఆయనే చేయాలి. ఇంకా మళ్ళా ఇంకేం చేసినా అది రోడ్డు వేయాలన్నా, బోర్ వేయాలన్నా, నీళ్లు పోయాలన్నా, మన నలుగురు మంచి చెప్పాలన్నా, చెడు చెప్పాలన్నా ఆయన చేయాల్సింది. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అందరు ఆయన పెంచిన వాళ్ళు వీళ్ళంతా. మాలాంటి వాళ్ళు మొత్తం ఆయన పెంచిన వాళ్ళే. ఇంకా ఆయన పెంచిన వాళ్ళే. ఇంకా ముందు ఆయన మాకు చెట్టు లాంటి వాడు. ఇంకా మేమంతా పంగలం. ఇంకా ఆయన పంగలం అన్నట్టే. ఇంకా మొత్తం మీద ఆయన వారసత్వం అంతే కొనసాగిస్తున్నాం. అంతే ఇంకా ఆయన ఉన్న ధైర్యంతో కొనసాగిస్తున్నాం. ఇంకా మరి ఆయన మాట నిలబెట్టాలి. నిలబెడతాం. ఆనాడే దొరలకి అదే అటువంటి మనిషి కింద వెనక మీరు తక్కువ లేనారు ఈ లెక్కలు బయట చూస్తే రక్త సంబంధాల లైన్. కానీ మొత్తం మీద ఇంటికి పోవాలే. నాకు ఇప్పుడు సర్వే అని చూపిస్తా. ఇక అందరు నేను ఉన్నమాట చెప్తున్నా. గాడ అడిగిన ఆడనే ఉంది పోరి అన్నారు. గీడ అడిగిన మళ్ళా ఆడ లాస్ట్ కుట్టదు అన్నారు. మళ్ళా ఈడ అడిగిన ఆడది. ఇక నీ కాడ మొత్తం కూర్చొని అడిగిన జర 2 ముచ్చట్లు ఉతారే అడిగిన. ఎందుకంటే జర నాకు ఆంధ్రభవన్ కాళ్ళు ఒడ్డు వచ్చినాయి కూర్చున్నా. ఇప్పుడు నువ్వేం చేస్తావో తెలియదు. ఆ మనిషి కాడికే తీసుకుపోవాలి. కానీ ఈడ ఉంది ఆడ ఉంది అంటే నా నుంచి కాదే. జర నువ్వు నాకు చూపించి పోవాలి. వచ్చావుగా జర మయ్య ఇక అడుగు జర అమ్మరో కొడుకో అమ్మా ఇక మొక్కలు పాడు. కానీ ఇక తిండి జరా ఈ ఏజ్ బాగా అవుతా ఉంటే నొప్పులు ఎక్కువ అయ్యి నడవలేకుండా అది కథ. మొత్తం అందులో తిండి అయిపోయింది. ఇక నీళ్ళు ఒకటి అది ఏందో అండ్లా అది ఇది చేస్తారట. మొత్తం మీద ఊరు మొత్తం నడిపిస్తున్నావు. కానీ వచ్చింది అయ్యా ఇదేనా? ఇక అటు ఇటు చేసి దగ్గర తెచ్చినావు. అబ్బా బాబా మొత్తం మీద కంబాల పెళ్లి తిప్పినావే నన్ను. బాబా ఓ నాయన జర నేను జర్రా అమ్మ జర చూసి చెప్పు నాయన. ఓ నాయన నేను అమ్మర కొడుక కాళ్ళు మాత్రం చచ్చిపోయినాయిగా అమ్మా. వచ్చినట్లే గానీ ఊళ్ళోనే ఉండంటాను. ఫోన్ చేస్తా. లేడు ఇప్పుడు లేడు బయటికి వెళ్ళిందంటే ఇప్పుడే. అరే వస్తాడు వస్తాడు తాత. పిలిపిస్తలే నువ్వు ఇంత దూరం వచ్చినావు కదా. పిలిపిస్తలే కూర్చో. ఊళ్ళోకి వచ్చిందంటే ఏడ ఉండ ఫోన్ చేద్దాం. వస్తాడు చెయ్యి ఓ కథ. నువ్వు పిలిపేమా తాత? వస్తాడు. అట్టాడలేను నేనేందంటే జర ఆయన అటు ఇటు పోయే పెద్ద మాసే. నేను ఎక్కడనే పోయినా లేను రానంటే చూసుకో. ఇప్పుడే పోయినా ఫోన్ చేస్తున్నా. ఓ కథ నేను పట్టణంకి వెళ్ళి వచ్చిన పని ఉత్తదా అవుతుంది ఏంది? ఏం కాదు తాత ఏం కాదులే. హలో మా ఈ తలవార్ తాత అంట హైదరాబాద్ నుంచి వచ్చిండు నీకోసం. ఏడున్నావు? ఉస్మాన్ కుంట దగ్గర ఉన్నావా? ఎంతసేపు పడుతుంది? 1/2 అవర్ పడుతుందా? కొంచెం పాపం చాలా దూరం నుంచి నీకోసమే వచ్చిండు. కొద్దిగా తొందరగా రావాలి. నువ్వు ఎట్టనన్ను చేసి ఎండల పడి వచ్చిండు ముసలుడు పాపం. ఏం పని నీతోటే పని ఉందంటే ఏదో ముచ్చట పెట్టాలంట. హైదరాబాద్ నుంచి వచ్చిండు నీకోసం. సరే తాపుతా రా మరి. సరే రా తాత. వస్తుండంట కాసిన మంచినీళ్ళు దాపి కూర్చో పెట్టాడు. మంచినీళ్ళు దాకా కాసేపు కూర్చో. Bringing up the heat now. Ready for the show. ఏ ఊరు మీది? నాది ఇక అక్కడ పట్నంకి వెళ్ళే వచ్చిన. ఎందుకు వచ్చినావు? ఇక మీ పేరు తెలుసుకున్నా. మీకు మొత్తం మీద మిమ్మల్ని కలవాలని వచ్చిన. బాంబుల సర్వే అయితేనే ఓ లెక్క ఉందా అని నేను తెలుసుకునే కాడికి నేను అది చూడాలని వచ్చిన. నేను మొత్తం మీద అనుకుంటే నేనే పట్నం వచ్చేవాడిని. అరే గంట బాగుంది. నువ్వు పట్నం వచ్చేది వేరు, నేను మీ దగ్గరకు వచ్చి తెలుసుకునేది వేరు. అసలు ఈ ఊరు ఈ కథ మీ పేరు పెద్ద జర చరిత్రే ఉన్నది.
అమ్మవారి దగ్గర పోయి మనం దండం పెట్టుకొని వచ్చి ఇంటికాడ కూర్చుందాం తాత. అమ్మవారి గుళ్ళే పోయి వచ్చేది ఉంది. నేను ఇవాళ ఉదయం నుంచి గుడికి వెళ్ళలేదు, గుడికాడికి వెళ్దాం. మొత్తం మీద నాకు కూడా భాగ్యం కలిగింది. రైట్, వస్తాయా? అమ్మవారి గుడి తాత ఇదేనా? మహాలక్ష్మి అమ్మని డిసెంబర్ నెలలో బ్రహ్మాండమైన పండుగ చేస్తారు. 5 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఆ రోజు పండగకి. ఈ విలేజ్ ఒక్కటే నైట్. మీరు కావాలంటే అమ్మమ్మని కూడా తీసుకొని రావే. ఇంత భాగ్యమా? ఈసారి పండుగ పక్కా వస్తా నేను. వస్తావా? అమ్మమ్మని తీసుకొని పక్కా ఇద్దరం జత మీద వస్తాం. ఇక మరి ఆ పండుగ మీరు మాటలలో చెప్పినట్టే కాదు, నేను ఒకసారి చూడాలనే పడ్డది. చూడండి, ఇప్పుడు మిమ్మల్ని చూడాలంటే నేను పట్టణంకి వెళ్ళి ఎట్టొచ్చిందో మీ పండుగ కూడా చూసిపోతా. నేను ఊకుంటే నేను గాను. కొట్టండి. నా ఊరు కాబట్టి నీతో కొట్టిస్తాను. అంతేనా? అయ్యా, మొత్తం మీద మా కంబాలపల్లి గ్రామ ప్రజలందరూ చల్లగా 100 ఏళ్ళు దీవించాల తల్లి. మీరు మీ ఆశీస్సులతోటి మా గ్రామం అంతా మంచిగా ఉండాలి. నేను తలవారు తాతగా నా మనమళ్ళందరినీ, నా మనవరాళ్ళందరూ చూడడానికి పెద్ద పండుగ అవుతుందట. ఇది మహాలక్ష్మి అమ్మ జాతర. ఆ జాతరకు నేను ఈసారి తప్పకుండా వస్తాను కూడా తెలియజేస్తున్నా. కానీ మీ ఆశీస్సులు మా గ్రామ ప్రజల మీద అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా తల్లి. అంతేనా? మా అమ్మగారు ఇది బయట. అమ్మా, అందరికి నమస్కారం. మీకు కూడా నమస్తే. నమస్తే మనవాళ్ళు మనవరాళ్ళు అందరు మంచిగా చదువుకుంటురా? వెరీ గుడ్. తిన్నరా అన్నం? తిన్నాం. మంచిగా చదువుకోవాలా మరి. చదువుకుంటారుగా? అట్లా చదువుకోవాలి. మొత్తం మీద అటు చూసినా ఇటు చూసినా కళ్ళ సాంబూరం ఉందా? నేను తిరిగినా కళ్ళ తిరిగినా కానీ కాళ్ళ నొప్పులు ఎటుపోతాయో ఏమో కానీ నా నొప్పులని ఇప్పుడు ఆడ చూస్తే ఆ దేవాలయం కాడికి పోతే అదొకటి, ఈడికి వస్తే ఈ సాంటరు ఎంత పెద్దగా ఉంది. ఈ స్కూలు ఇంకా ఉన్నాయా అయ్యా? ఇంకా నువ్వు చూడవలసినవి చాలా ఉన్నాయి. అంతేనా? నువ్వు సగం సగమే చూసినావు. అందుకని అన్న అమ్మమ్మని తీసుకొని రా, అన్ని చూతుగా అని చెప్పిన తాత. అంతేనా? ఏదో ఒకరోజు తప్పదు. మీ అమ్మమ్మని తీసుకొని వచ్చినాక ఇక అప్పుడు కళ తిరుగుతా కానీ ఇప్పుడు జర 2-3 అన్న చూపించాలి. తాత అమ్మమ్మని తీసుకొని రమ్మంటారా వద్దంటారా? రమ్మంటున్నారు కదా. తాతని అమ్మమ్మని తీసుకొని మన బడికి తీసుకురమ్మంటున్నారా? అమ్మమ్మకు తాతకి ఏం పెడదాం అనుకున్నారు? బట్టలా? వెరీ గుడ్. ఓ కథ. అమ్మమ్మ నేను ఇద్దరం రావాలా? ఈ దగ్గర మీ ఊళ్ళో జాతర పెద్దగా అవుతుందటగా. అవుతుందా? అయితే నేను ఆ జాతరకే వస్తాం. మీ అమ్మమ్మ నేను ఇద్దరం వస్తాం. మరి నేను పోయినాక నాకు జాతర రావాలని ఫోన్ చేస్తారుగా? చేస్తారా? నేను ఎవ్వరు చేస్తా వాళ్ళ ఇంటికే వస్తా, అందరు చేస్తా అందరి ఇంటికి వస్తా. అంతేనా? ఓకే, మంచిగా చదువుకోవాలి. ఓకే. నమస్తే. నమస్తే టీచర్. నమస్కారం మేడం. ఇది రామాలయం తాత. ఇది రాజశేఖర రెడ్డి విగ్రహం. అదే రైతు వేదిక, అది గ్రామ పంచాయతీ, అది వెటనరీ బిల్డింగు, ఇది స్కూలు, అది అంగన్వాడీ, ఏమి అది మిషన్ భగీరథ వాటర్. మొత్తం మీద ఇంత పెద్ద ఏమంటారు ఇది గ్రౌండ్ సెంటరు, పెద్ద సెంటరు. లేదు లేదన్నా బాగానే పడతారు మంది.
తాత ఆ, ఒక్క ప్రభ అక్కడ, ఆ, ఒక ప్రభ ఇక్కడ, ఆహా, ఒక ప్రభ ఇక్కడ. ఆహా. అంటే ప్రభ అంటే అది ఇట్లా చెప్పితే నీకు అర్థం కాదు తాత. ఆ, ఆ, డిసెంబర్ 15 ఉండొచ్చు, డిసెంబర్ 30 ఉండొచ్చు. ఆ. ఇప్పుడు గుళ్ళే పోయినావు కదా తాత. అవునవును మహాలక్ష్మమ్మ గుడి. ఆ, ఆ అమ్మవారి జాతర చేస్తారు ఊరు మొత్తం. ఆహా, ఆ రోజు ఈ విలేజ్ లో ఆ, సుమారుగా చిన్న పెద్ద భేదం లేకుండా ఆ. ఒక 5 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. 5 కోట్లు. మరి ఏమనుకున్నావే? నేను గుట్టలలో ఉండని అనుకుంటున్నావా తాత? ఏమో మరిగా నేను మరి గుట్టలలో ఉండరు అనుకుంటున్నావా? ఆ, పెద్ద ఆయన అట్లా నిలబడ్డాడు అనుకుంటున్నావా? ఆ రోజు చంగున దునుకుతాడు ఆ పెద్ద ఆయన. ఆ రోజు ఆ రోజు వామ్మో, అందుకనే కంబాల పెళ్లి అన్నారు దీన్ని. మరి అది ఆ, కంబాల పెళ్లి కథ పెద్దగానే ఉంది ఇది. డాన్స్ పిల్లల పక్కన డాన్స్ చేస్తాడు ఆయన. ఆహా, ఆ రోజు ఆగరో అయితే నేను ఈసారి పక్కా మరి రావాల్సి వస్తుంది. 100% రావాలి. ఆ? మా ఊరు పేరుతోటి అయినా ఆ, మీరు ఇక్కడికి రావాలి. అంతే. నువ్వు ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి అవును. వచ్చినావు కదా, అవును, విలేజ్ చూడాలనుకున్నావు కదా, చూసిన. విలేజ్ లో సమస్యలు అడగాలనుకున్నావు కదా, అవును. నీకు అంతా ఓకే అనుకుంటే ఆ, లైక్ కొట్టు, ఉమ్. లేకపోతే విలేజ్ బాగలేదని చెప్పు. లే, 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 లే. ఏ తాత? ఇప్పుడు నేను చూసినంత వరకు ఉమ్. ఇప్పుడు అక్కడ దేవాలయం కావచ్చు, ఇక్కడ బడి కావచ్చు, ఇక్కడ బడి కావచ్చు, ఇక్కడ రైతు వేదిక కావచ్చు, ఆడ గ్రామ పంచాయతీ కావచ్చు, ఆడ ఇక్కడ అంగన్వాడీ కావచ్చు, ఇదేంది సాగర్ వాటర్ మిషన్ భగీరథ, ఇక్కడ రామాలయము, ఇది ఇంత పెద్ద ఊరు సెంటరు. ఇక నేను లైక్ కొట్టపోతే నేను ఇక నన్ను ఏమంటారు మళ్ళా? అది నీ ఇష్టం. నా ఇష్టమే కానీ గిన్ని లేకపోతానన్నా ఉత్తగానొచ్చు, కానీ అన్ని ఉన్నాక నేను అట్టేట. అదే అదే ఇగో కండ్లకు అద్దినట్టుంది ఇక. మీరు ఇంకో ముచ్చట కూడా చెప్తారు ఇట్టగా తాత. రేపు డిసెంబర్లా నువ్వు అమ్మమ్మని తీసుకునే రా, నీ కళ్ళతో చూసినాకనే పోనా అంటుంటారు. ఇక ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి నాకు? అయ్యా ఇక మరి మొత్తం మీద రాగానే నన్ను అయితే ఊరు మొత్తం అయితే చూపించినావు. అన్ని రామాలయం, బడి, గుడి, ఇక్కడ వేదిక అన్ని చెప్పినావు. ఓకే, ఇంతవరకు ఓకే. మరి నీ పేరు బాంబుల సర్వే అంటే ఇది పెద్ద ముచ్చటే ఉన్నది. ముచ్చట తెలుసుకున్నా కాబట్టి ఇదంతా తెలుసుకున్నానికి వచ్చిన నేను. మరి ఇప్పుడు బాంబుల సర్వే అంటే ఏంది? ఆ కథ అంతా చెప్పాలా నాకు. అసలు కథ ఎట్లా మొదలైంది, ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఇవన్నీ. ఒక మాటగా తాత, ఆ, బాంబులు అనేది ఒక వాతావరణం పక్కకు పెట్టండి. ఆహా, నువ్వు హైదరాబాద్ నుంచి ఆ, 150 కిలోమీటర్లు అవును, నన్ను చూడాలని వచ్చినావు కదా, వచ్చిన మా గ్రామ పెద్దలందరిని చూసినావు కదా, చూసిన అందరితోటి మాట మా ఊరు వాతావరణం చూసినావు కదా, చూసిన, మా అమ్మవారి పండగ గురించి అడిగినావు కదా, అడిగిన ఇవన్నీ బాగానే ఉన్నాయి. నువ్వు ఏజ్ బారైంది, అవు కొద్దిగా అన్నం తిన్న తర్వాత ఆ ముచ్చట్లు పెడతాం తాత, భోజనానికి వెళ్దాంపా. అప్పటిదాకా ఇప్పుడు అయితే చెప్పనంటావు? ఏం చెప్పను, అన్నం తిన్న తర్వాతనే లెక్క. ఏదన్నా అంతే, లేకపోతే ముసల్దానికి కరువు అయిపోతావే. ఓ అమ్మ వద్దయ్యవు, ఇంటికాడ ముసలు దూకోది, అది కూడా కనిపెట్టారు బాగానే. ఇలా కాడ అన్యునే అయ్యవు. అయ్యా ఇక ఊరు మొత్తం తిప్పినావు, అన్ని చూపించుకుంటూ వచ్చినావు. దేవాలయం చూపించినావు, బడి చూపించినావు, రైతు వేదిక చూపించినావు, రామాలయం చూపించినావు, శివాలయం చూపించినావు, ఊళ్ళో ఉన్నాయి అన్నీ చూపించినావు. ఇక తీసుకొచ్చినావు, ఇక బుక్కేడ అన్నం అయితే తిన్నాం. ఇదంతా కథ పక్కన పెడదాం, మంచిగానే కూర్చోబెట్టావు దర్జాగా. కానీ అసలు కథకు రావాలి, నేను వచ్చిన పని అయిపోగొట్టుకోవాలా అనుకుంటున్నా నేను. ఏంటంటే అసలు బాంబుల సర్వయ్య అంటే ఎవరు? అసలు సర్వయ్య, బాంబుల సర్వయ్య అనే పేరు నీకెందుకు వచ్చింది? అసలు మీరెవరు? అసలు నా కోసం వచ్చేటప్పుడు మీకెవరు చెప్పారు బాంబుల సర్వయ్య అని? మేము ఇక తెలుసుకోమా? మేము తెలుసుకొనే వచ్చినాం మీ గురించి అంతా. మీరు సర్వయ్య యాదవ్ అని కూడా తెలుసుకున్నాం, కానీ ఇప్పటిదాకా యాదవ్ అయితే ఎక్కడ వినపల్లే. అసలు బాంబుల సర్వయ్య దేవరకొండల ఓ మంచి నాయకుడు, ఆయనకు పెద్ద చరిత్ర ఉన్నదే అని మొత్తం పుట్టుపూర్వతం తెలుసుకుంటేనే మీ దగ్గరికి వచ్చినాం మేము. చూడుతాత, బస్కు వచ్చినావు, ఊళ్ళో అడిగినావు, అవును, ఆకలి అవుతుందంటే అన్నం పెట్టినా. అవు, నా గురించి నీకంతా రాధాంతం ఎందుకు? దాని గురించి చెప్పు. లేదు మొత్తం మీద తెలుసుకోవాలని ఉంది నాకు.
నేను తెలుసుకోవాలని ఉంది. బాంబుల సర్వే అసలు కథ ఏంది? ఈయన ఏమన్నా బాంబుల కంపెనీ పెట్టిండా, లేకపోతే బాంబుల వాళ్ళకన్నా ఇతర దేశాలకు గిట్ట పంపుతాడా? మన పాకిస్తాన్ యుద్ధాలు జరిగినాయి, మరి ఇక్కడికి వెళ్ళి అక్కడ ఏమైనా పంపినవా? లేకపోతే మీ ఇంట్లోనే ఏమైనా దాపెట్టి ఉంటాయా? ఎవరికైనా అవసరం ఉంచిస్తావా? అసలు పేరు ఎందుకు వచ్చింది ఇది చెప్పాలి నాకు. ఊగనే వచ్చి అనుకుంటావా? ఒక్క మాటగా చెప్తున్నాను తాత. చెప్పు. ఇంటిలో పెట్టి పిల్లిని కొట్టిన అది లాస్ట్ పులి అవుతుంది. మీరు బాగా ఆలోచించుకోండి. అవును. బాంబులు అంటే ఏమి అది కరెక్ట్ కాదు. కొన్ని నిజాలు చెప్తారు, కొన్ని అబద్ధాలు చెప్తారు. అంటే నువ్వు కొడుతూ ఉంటే నేను దెబ్బలు తినుకుంటా పోవాలనా? చెప్పు. అంటే నువ్వు ఓడుతుంటే నేను దెబ్బలు తినుకుంటా పోవాలనా అంటే మరి అప్పట్లో అది జరిగిందా? జరిగితేనే కదా ఇదంతా అయింది. అంటే మీరు ఈ బాంబుల పని ఉందనే నిజం ఉంది అయితే ఇక్కడ? ఉండవచ్చు, లేకపోవచ్చు. అరే నువ్వు అంత దూరం నుంచి హైదరాబాద్ నుంచి పని కట్టుకొని అవును బాంబుల కంబాల పెళ్లి వచ్చినావంటే ఏమి నా వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? నేను చెప్తే నీకు వచ్చే లాభం ఏంటి? లేదు. ఈ పేరులో ఉన్నది బాంబుల సర్వే అంటే ఎందుకు వచ్చింది అనేది ఒకటి. ఈ కంబాల పెళ్లి అంటే ఈ దేవరకొండలో మొత్తం ఈ నియోజకవర్గంలో కంబాల పెళ్లి ఒక మాట నిర్ణయిస్తే రాజకీయాలు తారుమారైతాయట. మరి అందులోనే మీరున్నారాడ. మీ గురించి నేను తెలుసుకోకుండా ఊకే రాలే, కానీ మీ నుంచి నేను తెలుసుకున్నది వేరు, వేరే వాళ్ళు చెప్పింది వేరు, మీరు చెప్పింది వేరు. మీరు ఏం చెప్తారా అదే వచ్చినా నేను. ఒక చిన్న విషయం తాత. చెప్పు. నాకు రాజకీయాలకు సంబంధం లేదు కదా. అది మీకు తెలిసిన విషయం. అవును తెలుసు. మీకు తెలిసినా తెలియకున్నా పబ్లిక్ తెలిసిన విషయం. అవును. నేను కూడా ఒక సామాన్యుడనే. నేను ఒక వ్యవసాయం చేసుకునేవాని, ఒక జువాల కాసేవాని. అవును. మరి నన్ను బాంబుల దాకా తీసుకొచ్చారంటే దానికి కారణం ఏంటి ఒకసారి చెప్పకపోతే? మీరు చెప్పాలా నాకు? నేనంటే చెప్తా. నేను ఇదే తెలుసుకుందామని వచ్చిన. ఇప్పుడు యాదవ్ అంటే యాదవ కులము అని అంటే తెలంగాణలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఓ 1000 గొర్రెలను 500 గొర్రెలను ఆ గుట్ట కొట్టుకపోయి మేపుకొచ్చే జాతి మనది. అలాంటి గొర్రెల కాపరిగా ఉండకుండా బాంబుల సర్వే అనే పేరు వచ్చింది. ఎందుకు వచ్చింది అనేదే కావాలి నాకు. చూడు తాతగారు, బాటముడి పోయని మధ్యలో పట్టుకొని కొట్టేవాని. ఏమి చన్నంపేట మండలం అంటే నీకు తెలుసో లేదో? చన్నంపేట మండలం అంటే హైదరాబాద్ కు 152 కిలోమీటర్లు ఉంటది. దేవరకొండకి 52 కిలోమీటర్లు ఉంటది. ప్రతి రైతు కూడా వాడి కష్టం మీద పని చేసుకొని బతికేవాడు. మరి ఉన్న సొమ్మంతా దొరలకు భూస్వాములకు ఇస్తారా? రౌడిజం అది? చెప్పు. ఉండేది అట్లా? ఉంటేనే కదా ఇదంతా అయింది. ఒకవేళ ఉందా? అప్పుడు దొరలు బాగా బెదిరించేదా? మరి బాగా దొరలు వాళ్ళే, పటేన్లు వాళ్ళే. గతంలోనే ఒకసారి చెప్పినాను మీకు తెలుసో లేదో. పటేన్లు పటివార్లు వాళ్ళే. ఓకే. పోలీస్ పటేల్, మాల్ పటేల్ వాళ్ళే. అంతా అలాదే. పోలీస్ స్టేషన్లే చన్నంపేట మండల్ కంబాలపల్లిలో ఉండేవి. ఎవడన్నా తెలిసి తెలియక తప్పు చేస్తే వాని చెట్లకు కట్టేసి కొట్టేవారు. మీ కంబాలపల్లి? మా కంబాలపల్లి. మీకు జరిగింది అట్లా? నాకు జరుగుద్దా? అలాంటి అమాయకునికి జరిగితేనే నేను తిరుగుబాటు కాడికి వచ్చిన. అంటే ఎవరికొకరు జరిగితే మీరు అంతే కదా. మరి అంత పోరున్న రెడ్డిలు, ఆ దొరలు, భూస్వాములు, ఆ పటేన్లు, పోలీస్ పటేన్లు, జమీందారులు అంటారు కదా, మరి వాళ్ళ మధ్యన మీరు ఎదురు తిరిగితే మరి మీరు ఎట్లా బయటపడ్డట్టు ఇప్పుడు? అంటే మీరు అనేది ఒక విషయం. అవును. మరి పెద్ద పులికి అడ్డం తిరిగితే నేను కరవలేదా? అంతే కదా అనే ఆలోచనలో మాట్లాడతా. ఏమి దానికి తగ్గట్టుగానే మందు పెట్టావుంటే అదేం చేస్తుంది? అంటే మీరు ఎటువంటి మందు పెట్టారు? ఒకటే బా, జనమే సైన్యం. నా ఊర్లు గాని, నా మండలు గాని, ఎస్టీలు, ఎస్సీలు, ఏమి చెంచులు, ఎరకలోళ్ళు, నీతిమంతులు, నిజాయితీ పరులు అందరూ కూడా వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు నేను ఎదిరించడం తప్పేంటి అన్న? మీరు ఎంత ఎదిరించినా కానీ అప్పటి ఉన్న కాలంలో ఆ పరిస్థితులలో మీరు ఎంత పెద్ద ధైర్యవంతులు కావచ్చు, కానీ అలాంటి రాక్షస రాజ్యం పడ్డది. మరి అలాంటి మీరు ఎట్లా బయటపడరా అని. చూడు తాత,
సావంటే సంతోషించేవాడిని నేను ఒకని. ఓ కథ. ఏ ఒక 100 మందికి అన్యాయం జరిగిన నేను చచ్చిపోతే ఏమన్నా మునిగేదేమన్నా ఉందా? 100 మందికి అన్యాయం జరుగుతుంటే నేను ఎదిరిస్తే తప్పు లేదు కదా. 100 మంది నీ వెనక నిలబడుతోలా మరి పానం పోతే పుట్టుకున్నా పోనీయండి, అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం అన్ని రోజులు ఎదిరించిన తాత. అంటే వాళ్ళు కూడా మంచిగానే. మరి వాడు సైనికుడు అండి. అబ్బా నా ఎమ్మటుండోడు ఏ కులమన్న ఉండని వానింట్లో అన్నం తిని నా వెనక కర్ర పట్టుకొని నిలబడ్డాడు. అట్ట ఉన్నప్పుడే నాయకుడు గాని కార్యకర్త గాని, కార్యకర్త కరెక్ట్గా ఉన్నప్పుడే నాయకుడు ముందుకు పోతాడు. అలాంటి వాళ్ళు బలాజ్యులు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళతోటి పోరాటం చేసినాను. నేను చేసింది ఏమన్నా తప్ప? చేసినామంటే అయినా నిలదొక్కున్నాం అప్పుడు అంతే. ఇప్పుడు ఉర్రా అంటవా? ఎవరు? ఇప్పటికి ఏమన్నా జరుగుతుందా మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడన్నా? అది 20 ఏళ్ల చరిత్ర, దాని గురించి ఎందుకు తాత? మాట ఇప్పుడైతే నేను మాట్లాడుతా. ఇప్పుడు అయితే ఓలేరు, మన ఇద్దరే ఉన్నాం. నేను ఓవరికి చెప్పేది కాదు, ఓరితోటి అనేది కాదు. ఇప్పుడు ఆ బాంబులు గిట్ట ఏమైనా ఉన్నాయా? పోనీ ఒకవేళ నేను ఇస్తే నువ్వు ఏమైనా మీద వేస్తావా? ఉన్నాయా అని అడుగుతున్నా. అసలు మీ పేరు మీరు చెప్పలేదా ఇప్పటిదాకా? నా పేరు ఒరిజినల్ గా అది కావాలి నాకు. ముత్యాల సర్వయ్య. ముత్యాల సర్వయ్య మీ ఇంటి పేరుతో? నా ఇంటికున్న పేరు ఎంత చక్కగా ఉందో ఒక్కసారి ఆలోచించు. ముత్యం లాంటి ముత్యాల సర్వయ్య. ఆ ముత్యం కనిపిస్తుంది కూడా నాకు. మరి ముత్యాల సర్వయ్యని బాంబుల సర్వయ్యగా మార్చినారంటే అబ్బా బాధ్యుడు ఎవడో ఒక్కసారి ఆలోచించు. నీ గుండె మీద చేపెట్టుకోవచ్చు. అమ్మా ఇక నేను అక్కడ దాకా అందుకనే నేను ఇది తెలుసుకుందామనే. ఇంత మంచి పేరు ఇంటితో ఉన్న ముత్యాల సర్వయ్య యాదవ్, బా యదు వంశానికి చెందిన యాదవరాజు, శ్రీకృష్ణుని భగవానుడి వారసుడు ఇలా బాంబుల సర్వయ్యగా ఎందుకు మారిండు, ఎవరు చేసిర్రు, ఆ పేరు ఎందుకు వచ్చిందని మీ మాటల ద్వారా తెలుసుకుందామని వచ్చినయ్యా నేను. అదొక్కటే తాతగారు. నేను యాదవ్ కులం వల్ల పుట్టినోనే. వెనకబడ్డ కులాలకు సపోర్ట్ చేసేవాడిని కాబట్టే నేను ఇంతటి దాకా ఎన్నో దెబ్బలు తిని ఎన్నో అవమానాలు భరాయించి చేయని నేరాలు నా మీద వేసుకొని నేను ఇక్కడి దాకా వచ్చినాను తప్ప నేను సొంతంగా ఎవరి మీద పట్టుకుపోలేదు, పందానికి పోలేదు. నా పక్క నీలాంటి అన్యాయం జరిగితే ఎదిరించిన దానికే ఇన్నిసార్లు జైలుకు పోయినాను తాత. అట్లా జరిగినాయా? నన్ను అడుగుతూ ఎందుకు? నల్గొండ జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు. నేను అందరిని అడిగినా తెలుసుకున్నా. కానీ మీ మాట వాళ్ళు చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి ఏమన్నా ఇట్లా అతికినట్టు ఉంటాయా? ఏమన్నా వెళ్తే ఏమన్నా నాది నాకు ఉంటుందయ్యా. నేను ఎందుకు అడగాను? నాకు చెప్పిన వాళ్ళు మస్తు గురు తెలుసుకుంటేనే వచ్చిన. మరి మీరు కూడా అట్లా పోయింది అని ఉందా? చెప్పినాను కదా తాత. ఇప్పుడు కానీ అప్పటికి కానీ ఇప్పుడు కూడా వచ్చిన పడవండి. 1990 నుంచి ఏమి 2004 వరకు ఎవడు వెనకబడ్డ కులాలని ఏ భూస్వామి వ్యవస్థలో ఉన్నవాడు ఎదిరించిన నేనున్నా అని అనికేసుకొచ్చినాను. మరి అప్పట్లో ఊకుంటారా? అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ అంటే ఎలా ఉండేది? పచ్చి గడ్డేస్తే మంట మండేది. షడపడ అనాలనా? తెలుగుదేశం కార్యకర్త వచ్చి కాంగ్రెస్ తోని సొక్కబట్టుకున్నా, వాని మీద బాంబులు దింగిన, వాని తలకాయలు పగిలిన కేసులు ఉండవు. కానీ సిపిఐడు గాని సిపిఎంఓడు గాని కాంగ్రెస్ ఓడు గాని ఆ రోజుల్లో తెలుగుదేశం పోని ఓన్లీ చొక్క గల్లబట్టుకుంటే 307 అయినాయి, అటెండ్ మర్డర్ కేసులు అయినాయి, పోలీస్ స్టేషన్లలో పెట్టి తన్నిన రోజులు ఉన్నాయి. కానీ అన్ని కేసులైనా ఈ రోజుగా పోలీస్ వ్యవస్థకు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి. ఎందుకు పోలీసు వాళ్ళు కేసులు పెట్టిన వాళ్ళకి నమాజ్ పెడతావా? పెట్టాలి. ఎందుకంట నీతి నిజాయితీ ఉంది వాళ్ళ దగ్గర. గవర్నమెంట్ ఫోర్సు తట్టుకోలేక కేసులు కట్టే వాళ్ళే తప్ప సర్వే మీద వాళ్ళకేముంటుందండి? వాళ్ళకేముంటుందో సర్వే ఏం అనలే ఇప్పటిదాకా. మంచి పాయింట్ మీదకి వచ్చినావు నువ్వు.
సంపేసే వాళ్ళే కదా. అవునట. మరి నేను అడుగుదాం అనుకున్నా, మంచిగా తెచ్చిన లైన్. ఇప్పుడు మీరు ఎన్నో ఎన్కౌంటరా ఈ కేసులనే మీరు అన్నలకు అదే ఏదో నువ్వు కూడా అక్కడనే పోతావాట, వాళ్ళకి అన్నం పెడతావా, లేకపోతే ఏదో బనాయించో ఏదో నిన్ను పట్టుకొని మొత్తం మీద నేను ఎన్కౌంటర్ చేయాలని పట్టుకొని పోయారటగా. మీరు ఏదో ఏమో దింకిరా ఎట్టా ఏమో అన్నారు. ఒక్క మనిషిని బదనం చేయాలనే ఆలోచనకు వచ్చినప్పుడు ఏమి బలాజ్యుని కత్తి ఎటైనా దూరుతుంది తాత, వాని కత్తి ఇటైనా దిగుద్ది, అటైనా దిగుద్ది. బలహీనునికి ఎట్ట దిగుద్దండి చెప్పు నువ్వే. అది వాస్తవమే. ఏం జరిగింది అది ఆడ? అది కావాలి నాకు. అక్కడ జరిగింది ఏం లేదు తాతగారు. నేను పట్టుకపోయింది నిజమేనా? నన్ను పట్టుకపోయింది నిజమే. ఇది చెప్పాలి నాకు. అమ్మో, ఎన్కౌంటర్ చేయాలన్నది నిజమే. ఏమి పబ్లిక్ భయంకరంగా తిరుగుబాటు చేసింది అందరికి తెలిసిన విషయమే. ఏమి ఇది చెప్పుకుంటూ పోవాలంటే ఒక చరిత్ర, ఒక సినిమా రాయొచ్చు, తీయచ్చు. ఇది అయితేనే ఉంది మీది. కానీ దేవుడు చాలా గొప్పవాడు, కాలం నిర్ణయిస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నిజం అనేది నిలకడ మీదనే తెలుస్తుంది. అబద్ధం ఎన్ని రోజులు మాట్లాడతావు? అబద్ధం ఆ పూటకు మాట్లాడతావు. అది ఆ రోజుకి ఈ రోజుకున్నది ఒకటి చెప్తున్నాను. ఆ రోజుల్లో మాట అంటే మాటే. కంబాలపల్లి అనే విలేజ్ లో ఎక్కడ అది తెలుగుదేశం ఉండని, కాంగ్రెస్ ఉండని, కమ్యూనిస్ట్ ఉండని, ఏ పార్టీ ఉండని సెంటర్ పాయింట్ లో గీత గీస్తే ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద ఆలొద్దు, వామో ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద ఆలొద్దు. వాని పిల్లని వీడి చేసుకుంటాడు, వీని పిల్లని కూడా వాడు చేసుకుని ఉంటారు. ఆ ఊళ్ళో ఈ ఇంటి ఆడిబిడ్డ ఆ ఇంటికి పోయేది లేదు, ఆ ఇంటి ఆడిబిడ్డ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేది లేదు. ఏమైనా చేసుకున్న నాడు చేసుకున్నప్పుడు కలుసుకున్నాడే లెక్క. కార్యక్రమం అయిపోయిందంటే ఎవరింటి కాడ కానీ ఇటు అటు లేదు. కానీ తను సెల్లెని పక్కింటికి ఇచ్చిన అన్నం చూసుకుంటా, శత్రువుని చూసినట్టు చూసుకుంటా పోయేదే తప్ప గాని అన్నాన్ని పిలవటానికి కూడా లేదు, చెల్లెని పలకరియటానికి కూడా లేదు. ఎందుకు? ఒక్క 20 ఏళ్ళు కంబాలపల్లి అంటే అంత భయంకరమైన వాతావరణంలో నడిచిన చరిత్ర. కానీ అది 2004 వరకే తాత. ఇప్పుడంతా ప్రశాంతంగా ఉన్నది, ఊర్లు బాగున్నాయి, మేం బాగున్నాం. అలాంటి వ్యవస్థ మిగతా వాళ్ళకు రావద్దు తాత, పగోనికి కూడా రావద్దు. అన్ని అనుభవం అంత బాధపడరు అవుతలా. అది మామూలు బాధ ఏం కాదు. అది ఒకటేనండి, మిమ్మల్ని పట్టుకపోయింది చెప్తలేవు నాకు. మిమ్మల్ని పట్టుకపోయి కాల్చుదామని అనుకున్నాట, అయినా మీరు తప్పించుకొని పోయిరా అన్నారు. మరి అది చెప్పాలి, అది కావాలి. అమ్మో, ఎన్కౌంటర్ గురించి మరి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నో సార్లు జరిగిందండి. 2004లో మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నా. అవును, 2004లో ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల్లో అప్పుడున్న పోలీస్ వ్యవస్థ మాత్రం అందరూ పార్టీ ప్రెసిడెంట్ల పిలిచి ఒక మీటింగ్ పెట్టాలనే ఆలోచనకు వచ్చాడు. వచ్చినప్పుడు ఉదయాన్నే నేను బ్రష్ చేసుకొని నిలబడ్డాను. అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ చెన్నంపేట శిశంకర్ రెడ్డి గారు అని ఉండే. వారు వచ్చి, ప్రెసిడెంట్ గారు మీరు పోలీస్ స్టేషన్ రావాలండి అని అడిగే. నాతో నీకేం పని అయ్యా అంటే, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పీస్ కమిటీ మీటింగ్ పెడుతున్నాం, మీరు ఖచ్చితంగా రావాలి అన్నప్పుడు, సార్ నేను బ్రష్ వేసుకొని బట్టలు వేసుకొని వస్తాను. బ్రష్ బట్టలు ఎందుకయ్యా, ఈడికి పోయి వచ్చేదానికి రాని వాళ్ళ జీబులో కూర్చోబెట్టుకున్నారు. డైరెక్ట్ ఆ కిల్ల పక్కల పోలీస్ స్టేషన్ ఉంది. అదే పోలీస్ స్టేషన్ కాడికి పోయేసరికి వాళ్ళొక పక్కడి మంది ప్లాన్, ఎన్నికల్లో నన్ను ఎన్కౌంటర్ చేయాలి. మిమ్మల్ని వాళ్ళ ఆలోచన మొత్తం అదే. వాడు అక్కడి నుంచి వేరే కారు పెట్టుకొని ఇప్పుడున్న కొత్త పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళింది మిమ్మల్ని. సరే అక్కడ పోయి ఏం మాట్లాడతారో లే అనుకుని వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ అక్కడి నుంచి మళ్ళీ టోటల్ గా ఇంకొక 2 పోలీస్ స్టేషన్లు తిప్పారు. ఇంకొక 2 పోలీస్ స్టేషన్లు తిప్పి మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలే. నేను పోతూ పోతూ కూడా మా ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, పక్క వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళకి చెప్పలేదు. రైట్ పోయి వస్తా కదా అనుకున్నా, వాడు ఇలా చేస్తాడు, నమ్మించి మోసం చేస్తాడు అనుకోలేదు కదా. డైరెక్ట్ డెండి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. డెండి పోలీస్ స్టేషన్ లో ఈ తన్నటము ఎన్కౌంటర్ చేసేదానికి స్పెషల్ పార్టీలు ఉండే. అప్పుడు మళ్ళా అందరు ఎవరు తప్పు చేసినా
వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వాలంటే డిండి. డిండిలా ఆడికి పోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఒక ఇద్దరు సిఐలు, ఒక ఇద్దరు డిఎస్పీలు, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక 2 నిమిషాలు మాట్లాడి చెప్పాలనా వద్దా? చెప్పాలి. అమ్మో ఒరే నువ్వు ముందు సొక్కది. అమ్మో ఎందుకు తీయాలి సార్ అన్నవా? అంతే. దేనికి తీయాలి అన్న. తీస్తావా తన్నాలనా? ఓ కొడుకు ఆర్డరే. ఆర్డర్. సొక్క తీసిన, బనీన్ తీసిన, పంచ తీసిన. అప్పుడు కూడా పంచే ఉందా? అప్పుడు కూడా పంచనే. నువ్వు పంచ వైఎస్ రాజశేఖర రెడ్డి మించిపోయినావా? తీసినాక అప్పట్లో వెనక నుంచి కానిస్టేబుల్ వచ్చి వెనక రెట్టలు పెడరెక్కలు ఇరగదీసి ఇట్లనా ఆ కిటికీ కట్టేసారు. కట్టేసిన తర్వాత ఇద్దరు సిఐలు, ఇద్దరు డిఎస్పీలు అట్ట కూర్చొని మీరు ఎలా అడుగుతున్నారో తను కూడా అదే పొజిషన్ లో అడిగారు. పాములు ఉన్నాయా లేవా? ఏరా నువ్వు ఒక ఊరు సర్పంచ్వి. సర్పంచ్ అప్పటికే? సర్పంచ్ని. సర్పంచ్ అయినాక కట్టేసిండవా? అంతే. విలేజ్ సర్పంచ్వి. నువ్వు తెలుగుదేశం లీడర్లతో పోటీ పడతావా? ఓహో ఇటు దొరలకు ఎదురు తిరుగుతావా? మీ మండలి వస్తే బెదిరిస్తావా? నువ్వేమన్నా రౌడీవా? నువ్వేమన్నా ప్రజానాయకుడు అంటే ప్రజానాయకుని కాకుండా నాకు సర్పంచ్ ఓట్లేసారా సార్ అని అడిగింది. మళ్ళీ అడుగుతూనే ఉన్నావాలని. అంతే కదా, నేను ప్రజానాయకుని కాబట్టి ఓట్లేసారు, పనికి మళ్ళీ ఉన్నైతే నాకు ఓట్లు ఎందుకు వేస్తారండి అనేది ఒక వాదన. అరే బాబు అది పక్కా పెట్టు, నీకెంతమంది పిల్లలు? నాకు 5 పిల్లలు. అంత ఏం చదువుతారు అంటే అంతా 2, 3, 4, 5 ఉన్నారంటే అన్న తర్వాత ఇంటికాడ మీ ఆమె చెప్పొచ్చినవా? అమ్మో చెప్పనిచ్చారా? నువ్వు చెప్పనీయలేదు కదా. మా ఆమెకి చెప్పేదానికి నేనేమని చెప్పాలి? నన్ను చంపుతారు పిల్లలు జాగ్రత్త అని చెప్పుదునా? నువ్వు మాట్లాడుతా అంటే నేను వచ్చినాను. నమ్మించి మోసమే వచ్చిన కదా. అన్నాక ఇక ఎన్ని వద్దు గాని నక్సలైట్లకు నీకున్న సంబంధాలు ఏమిటి? ఇక్కడ పోయింది మళ్ళా. వాళ్ళని కాపాడేది నువ్వే కదా. అమ్మా ఏమి వాళ్ళకి అన్ని విషయాలు కూడా మోసేది నువ్వే కదా. వాళ్ళకి అన్నం పెట్టేది నువ్వే కదా. నేనన్నా మరి వాళ్ళకి అన్నం పెట్టేది నువ్వే అని అడుగుతున్నారే. 100 మంది మీ పోలీసులు వచ్చి నా ఇంట్లో అన్నం తిన్నప్పుడు మరి అది అడగలేదే అన్న? మంచి నీ మాట ఏం తగ్గదుగా. అడగలేదు కదా. అవును మీకు కూడా పెట్టినా. అన్నాక ఒక 10 నిమిషాలు ఆగి ఇక ఆయన ఒక నిర్ణయానికి వచ్చాను. ఆడ ఏముందిరా అన్నాడు. కిట్ బ్యాగ్ ఉంది అన్న. కిట్ బ్యాగ్. కిట్ బ్యాగ్ ఉంది. ఇక్కడ ఏముందిరా అంటే షూస్ ఉంది. ఆడ ఏముందంటే గన్ ఉంది. ఆడ బట్టలు ఉన్నాయి. అవి ఎవరి బిడ్డ? నువ్వు ఇడిచేసి వచ్చిన బట్టలు మళ్ళీ నీకే తీసుకొచ్చినావు. ఓ కథ. ఏమి ఇక నువ్వు ఇవాళ 4 గంటల వరకే నీ పరీతి. ఇది నీయే, ఇవన్నీ నీయే, మంది కావు. 4 గంటల్లో కొడకను మున్ననూరు అడవుల్లో నువ్వు చచ్చిపోతున్నావురా. ఏడా మున్ననూరు? మున్ననూరు అంటే అచ్చంపేట బార్డర్లా. బార్డర్లా. ఇక వాడు ఎట్టా చచ్చిపోతున్నావు అని నాకు చెప్తున్నాడు కదా. నేను సస్తున్నానే నమ్మకం నాకు కూడా ఉంది కదా. ఇంత పగటి బంది అంటే పానం పోతుంది. ఆ పోయేటప్పుడు నేనెందుకు భయపడాలి? నేను భయపడి ఎందుకు చెప్పాలి అనుకున్నా. సావు అనేది ఎవరి చేతిలో లేదు కదా అన్నప్పుడు వాడు అడిగిన దానికి సమాధానం చెప్పిన. నక్సలైట్లకు నాకు సమాధానం అని అడుగుతున్నారు. అసలు వాళ్ళకు నాకున్న సమాధానం ఏంటి? సంబంధాలు ఏంటి? నేను ఒక వ్యవసాయ రైతుని. వాని పని మీద వాడు వస్తాడు, వీళ్ళ పని మీద వీళ్ళు వస్తారు. పోలీసులు నైట్ నక్సలైట్లు, పగులు పోలీసులు అండి. ఈ బూట్ల శబ్దాలకు ఊర్లలో రైతులు నిద్రపోవట్లేదు, పల్లెలు వదిలి పట్టణాలు పోతున్నారు. మరి దానికి ఏమనాలి? మీరు అట్ట అనుకుంటే ఊర్లలో కాపులు ఉండాలి. వాళ్ళకి మేం కాపులు ఉంటే ఊకుంటారా? కొట్టి చంపుతారు కదా. అడుగుతున్నాను. మరి నక్సలైట్ అనేవాడు ఊళ్ళోకి వచ్చినప్పుడు నువ్వెందుకు వచ్చినావురా అంటే ఊకుంటాడా? కొడతాడు కదా. కొడతారు. మరి అది కరెక్ట్ కాదు కదా సార్ అంటే ఇవన్నీ చెప్పక బిడ్డ. నేను 4 గంటలకు అయిపోతుంది. ఇవాళ 4 గంటలకు నీ కథ ముగుస్తుంది. నీకు స్టేట్ లీడర్ ఆర్కే గారితో ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినావు? ఆర్కే
ఆర్కే రామకృష్ణతో ఎన్నిసార్లు పెట్టినావు? రామకృష్ణతో ఎన్నిసార్లు నువ్వు మీటింగ్ పెట్టినావు? నువ్వు ఎందుకు పాల్గొన్నావు అంటే నాకెందుకో నవ్వు వచ్చింది. నవీనవా? నవీన్. ఆర్కేకి నాకున్న సంబంధాలు ఏంటండి? ఆయన స్టేట్ లీడర్, ఆయన మన కెట్టగలుస్తాడు, మనం ఏమని మాట్లాడతాం, అది పొరపాటు సార్ అని చెప్పిన. ఒరే బాబు, నువ్వు అబద్ధం చెప్పినా నిజం చెప్పినా నీ చరిత్ర ఎంత ఉంది అనే దాని మీద ఇక మాట ఆర్గ్యుమెంట్ క్వశ్చన్లు అయితేనే ఎదురు వాదం అయితేనే ఉండే, వాదన నడుస్తూనే ఉంది. సార్ 3:30 గంటలైంది సార్, సరే నేను చచ్చిపోతా అని మీరే చెప్తున్నారు. కానీ చనిపోయే ముందు కూడా కొద్దిగా సహాయం చేయండి. ఏందే? నాకు మంచినీళ్ళు తాపమని అడిగినాను. మంచినీళ్ళ? నాకు మంచినీళ్ళు పోయండి, ఎంత పడతాను, అది మాత్రం బాగలేదు సార్, కొద్దిగా నీళ్ళు ఇవ్వండి అంటే వాడు నారాయణ స్వామి అనే డిఎస్పి ఇప్పటికి కూడా నేను చెప్తున్నా కదా, వాడు నిజంగా ఇప్పుడు ఎదురుగా వచ్చాను గుళ్ళతో కొట్టి చంపి మళ్ళీ జైలుకు పోదాం అనిపిస్తుంది నాకు ఇప్పటి కూడా. వాడు మాట్లాడిన బేకార్ మాటలు, ఒక అమ్మ అయ్యకు పుట్టినోడైతే ఆ మాట మాట్లాడాడు. అరే ఆ లంజగొడుకునికి మంచినీళ్ళు ఇవ్వద్దు, అరే డబ్బలో ఒంటేలు పోసి ఇయ్యర్రా, వానికి తాపర్రా. ఒక డిఎస్పి లెవెల్లో ఉండేవాడు మాట్లాడవచ్చానండి. అది నీళ్ళు అడిగిన పాపానికి నేను ఎట్లా పడి చస్తున్నా, నా ప్రాణం పోతుంది కానీ పోయే ముందు కొన్ని నీళ్ళు అన్నందుకు ఈ మాట అన్నాడు. సరే సార్, ఇయ్యకపోతే మాయ సార్, దాని గురించి వదిలేయండి అని ఇక వాళ్ళు మాట్లాడి, అరే ఇక నీ టైం దగ్గర వచ్చింది, నువ్వు ఏం దేవుని నమ్ముకుంటావో, ఇంకా అర్ధ గంటలో వెళ్ళిపోతున్నావు, నువ్వు నమ్ముకోరని చెప్పి ఇంకా వాళ్ళు బయట పోయి 2 సిఐలు 2 డిఎస్పీలు ఏమే బలమంతయ్య ఎస్ఐ బలాజ్యుడు కూడా కొట్టేదాంట్లో. కానీ ఆ రోజు గాని ఈ రోజు గాని వాడు ధర్మరాజు అని చెప్తాను నేను. బలవంతయ్య ఎస్ఐ నన్ను ఒక్క మాటే పల్లెత్తి మాట లేదు, సమాధానం చెప్పలేదు. నా గురించి ఆయనకు మొత్తం తెలుసు. వెళ్ళిపోయి కూర్చున్నాడు. వీళ్ళు పోయి బయట మాట్లాడుతుంటే ఒక కానిస్టేబుల్ అతన్ని కాపులా పెట్టారు. కాపులా పెట్టినప్పుడు అతను ఏమన్నాడు, అన్నా నేను ఒక కానిస్టేబుల్ గా ఉద్యోగం పొట్టకుటి కోసం వచ్చినాను, కానీ వీళ్ళు అంటుంటే నా మనసు ఒప్పట్లేదు, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చనిపోతున్నావన్నా, అది నేను చెప్తున్నా. కానిస్టేబుల్ చెప్పేసి ఈ మాట అన్నాడు. అనే లోపే సరే కాలాన్ని ఎవడు కూడా కాపాడలేడండి, ఎవడో పిల్లగాడు వానికి వాడొచ్చిండా, వానికి భగవంతుడు రప్పించిండా, వానికి 8 నుంచి 9 ఏళ్ళు ఉంటాయి పిల్లగాడు, వాడు దాని అమ్మటి ఆ దిండికి నీళ్ళ కావుల తోలకపోతున్నాడు. నిన్ను కట్టేసిన ప్రదేశం నుంచి ఆ కిటిక్ కట్టేసారు, ఆ దాని అమ్మటి ఆవులు వస్తున్నాయి. వాడు చూసిండు, చేతులు వెనక కట్టేసి చూసి, అన్నా నిన్ను కట్టేసిరు ఏంటన్నా అన్నాడు. అంతవరకే లెక్క. గదొకటి తెలుసు, వాడు ఎటు పోయిందే నాకు తెలియదు, వాడు ఎవరికి చెప్పిందే నాకు తెలియదు. వాడు చాలా తెలివైన వాడు. ఆ పిల్లగాడు అంత ఉన్నా ఇంత ఉన్నా. అప్పుడు పార్టీ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి గారు ఉండే, డెండి మండల్ ప్రెసిడెంట్. అప్పట్లో ఆ డెండి మండల్ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి గారికి చెప్తే, లక్ష్మారెడ్డి గారు అప్పుడు మా పార్టీలో బలమైన నాయకులు, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మార్కెట్ చైర్మన్ ఉండే, బాలనాయక్ సాబ్ మార్కెట్ చైర్మన్ ఉండే, డి దామోదర్ రెడ్డి గారు ఉండే, పోలా శ్రీనివాస్ రెడ్డి గారు ఉండే, రుక్మారెడ్డి గారు ఉండే, సురేష్ రెడ్డి ఉండే, దేవరకొండ మండల్ ప్రెసిడెంట్ నజీర్ అహ్మద్ ఉండే. ఇలాంటి వాళ్ళు బలమైన వాళ్ళు ఎందరో ఉండే. సత్యనారాయణ రెడ్డి, పిఎపల్లి ప్రతాప్ రెడ్డి గారు ఉండే. వీళ్ళందరూ కాంగ్రెస్ ప్లస్ కమ్యూనిస్ట్ అలవెన్స్ ఉండే. అవును, అప్పుడు వచ్చాయి. వీళ్ళు కలిసి భయంకరమైన ధర్నాలు చేసి అన్ని స్టేషన్లను కూడా ముట్టడించి మీకోసం నా కోసం 1 గంట సేపట్లో టోటల్ పోలీస్ స్టేషన్లో రౌండ్ ఆఫ్ చేసి వెంటనే ఆంధ్ర తెలంగాణ, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అదే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అప్పుడు రాష్ట్రం లేదు తెలంగాణ. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పొంగిలేటి సుధాకర్ రెడ్డి గారు ఉండే. సుధాకర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే. వారుండి
వారు దాటరికంగా ఆ రోజుల్లో సెల్లు లేవు, షెట్లో మాట్లాడేది. షెట్లో మాట్లాడినప్పుడు అదే ఇట పోలీసు వాళ్ళ కాడు ఉంటాయి, ఆకిటాకిలో మాట్లాడింది. మాట్లాడేటప్పుడు ఏమన్నాడు, రే బాబు ఎవర్రా ఫోన్ ఎత్తేది అంటే, నేను కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను సార్ అన్నాడు. అరే మీ సిఐ లేడా అన్నాడు. ఉన్నాడు సార్ బయట కూర్చుండ్రు అన్నాడు. వాడికి ఫోన్ ఇయ్య అన్నాడు. వాడికి అన్నాడు, ఆయనకి ఇయ్యని కూడా అనలేదు. ఆ టవర్ లో మనకు మంచిగా ఇనొస్తుంది కదా, అది ఊటగానే పడుతుంది. ఆయన సిఐ గారు వచ్చి, ఎవరండి మీరు ఎవరు మాట్లాడుతున్నారంటే, నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారిని మాట్లాడుతున్నానండి, కానీ మా సర్వయ్య గారు ఎక్కడ ఉన్నారు, ఏడ ఉన్నాడు అని అడిగితే ఈయనేమంటుండు, ఆ సర్వయ్య ఎవరు, సర్వయ్య ఇక్కడ ఎందుకు ఉంటాడు, ఆయనకేం సంబంధం, మా స్టేషన్ లో లేడు. అతనుగా పల్లెటూరు భాషలో మాట్లాడిండండి ఓరు సుధాకర్ రెడ్డి గారు. ఒరే బేకూప్, నువ్వు ఒక అమ్మాయికి పుట్టినోడవైతే నీ ఎదురుంగున్న కిటికీ ఉన్నాడు రా మా పార్టీ ప్రెసిడెంట్, నీ కళ్ళుండయా, కళ్ళు లేవా, నువ్వు మనిషివా జంతువా, నువ్వు 4 గంటల సంది కట్టేసే ఉన్నావు కదా. ఇతను మాట్లాడాడు. ఇతను ఎప్పుడు మాట్లాడిండో, అతను ఆ డిఎస్పిని పిలిచి, డిఎస్పి గారు ఎస్పీకి ఫోన్ చేసిండు. అప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉండే, సార్ ఫోన్లు భయంకరంగా వస్తున్నాయి, కమ్యూనిస్ట్ వాళ్ళవి వస్తున్నాయి, కాంగ్రెస్ పెద్ద లీడర్లు వస్తున్నాయి అంటే ఆయన ఏమన్నాడు, ఒరే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి, ఇమ్మీడియట్లీ అతని చేతులు ఎడవరి, అతనికి మంచినీళ్ళు దాపరి, అతను దేవరకొండ తీసుకురండి అని టకాటక చేతులు ఇడిచి ఎవరి కాడు చేతులు దులుపుకొని, మాదేముంటది సర్వయ్య పైనుంచి ఆర్డర్స్ ఉంటేనే మేము కట్టేసినాం అని ఒక జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చారు. ఆ జ్యూస్ నేను తాగలేదండి, కుర్చీలో కూర్చోమన్నా కూర్చోలే, వాడిచ్చిన జ్యూస్ తాగలేదు. ఏమి బయట కొద్దిగా నీళ్లుంటే పోయి తాగినాం తప్ప, వాళ్ళు ఇచ్చింది, వాళ్ళు తిట్టిన తిట్లకు, వాళ్ళు పెట్టిన ఇబ్బందులకు నాకేం తాగాలనిపించలే. వాళ్ళు ఇచ్చిన వస్తువు అయితే నేను అవును చెప్పలేము. ఇక వాళ్ళకి ఇంత చేసినాక వాళ్ళు తీసుకొచ్చి దేవరకొండలో కొంత దూరం తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ హాకీ టాకీలో నేనున్న బండిలో కూడా ఉంది షెట్టు, ఆ షెట్ లో మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే చెరుకుపల్లి అన్నారు. చెరుకుపల్లి నుంచి వస్తే మన పోలీసు బండ్లు కదలవండి, ఆడ 5,000 మంది ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చిన జనాలు ఉన్నారు, వేల సంఖ్యలో ఉన్నారు, కందుకూరు రోడ్ల తీసుకురండి. అప్పుడు తీసుకొచ్చినాక మన్ని విడుదల చేసేది. ఇది స్మార్ట్ ఇదొకటి అంటే కట్టేసుడు కొట్టుడు ఇదొకటి. మిమ్మల్ని పట్టుకపోయి కాల్ చేద్దాం అనుకున్నట్టుగా, అది పట్టుకపోయి కాల్ చేద్దాం అన్నది ఏదో మీరు దుంకిరాట ఏదో పొదల, అది దునికిందనేది ఒక విషయం తాత. పార్టీలు ఎదురెదురు పడతాం తాత. అవును, ఎవడు ముందుకు పోతే వాడే గొప్పోడు. పార్టీలలో ఎదటోడు మళ్ళా సంపాలనుకున్నప్పుడు వాడు ఏ ఎత్తులైనా వేస్తాడండి. అవును అవునా, ఎదురు ఉన్నాడు ఊకుంటాడా. మేమున్నాం, మేము ఒక 50 మంది ఉన్నాము, వాన కురిసింది, తడిసి అడవిలో పండుకున్నాము, వాళ్ళకి అంగబలం ఆర్థిక బలం పోలీసు బలం అన్ని ఉన్నాయి. వాడు ఊళ్ళో పండుకొని పోలీసు వాళ్ళ ముందు బాంబుల బకెట్లు తెలుగుదేశం వాళ్ళు పట్టుకొని వస్తుంటే పోలీసులే సపోర్ట్ చేసారు వాళ్ళకు. బాంబులే కదా అసలు మీకు వాళ్ళు తెచ్చిస్తారు, తయారైతే ఏం లేదు, తయారయ్యేది ఏం లేదు. ఆంధ్ర వాళ్ళకు మాకు సరిహద్దు బార్డర్ అండి. గుంటూరు నుంచి ఇటు వస్తే ఇక్కడ నుంచి అటు పోతాయి, ఏముంటది అది దగ్గరనే మంచిగానే ఉంది. 5 కిలోమీటర్లే కదా. వాడి పిల్లల్ని మేము చేసుకుంటే మా పిల్లల్ని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ బాంబులు మీరు తెచ్చుకుంటారు, మీ బాంబులు వాళ్ళకి అవుతున్నాయి. ఆ బేస్ తోటే వాళ్ళు చుట్టూ రౌండ్ ఆఫ్ చేశారు. రౌండ్ ఆఫ్ చేసినప్పుడు నేను దొరికినాను అనుకో తాత, నిన్న ఇట్లా కూర్చోబెట్టి తాత బాగున్నావా అన్నం తింటావా అని అడుగుతాడా? వాడు ముడ్డి బొక్కలు ఇరితేటు కొడతాడు. దొరికినామంటే దొరికినప్పుడే ఉంటది వాళ్ళకి, అంతే కదా. పచ్చారిది నిన్ను ఎందుకు వదిలిపెడతాడండి? వాడు కీలు నరుకుతాడు, కాలు నరుకుతాడు, ఏం చేస్తాడు కూడా తెలియదు. 20 నిమిషాలు పెట్టు. మరి వాంతో మనం ఎందుకు చచ్చిపోవాలి వాని చేతిలో? మరి మనమే చచ్చిపోతే ఏం బాధ లేదు కదా. ఇక నేను దొరికినా అయితే ఎత్తవాడా మరి అంతే కదా. నాకు నేను చచ్చిపోవాలనే దుంకేసినావు అంతే కదా. మరి దుంకితే మీకు ఏమన్నా ఆ చెట్లలో కావచ్చు, ఆ రాళ్ళ మీద కావచ్చు ఏం కాలేదా?
టైం బాగుంటే భగవంతుడు ఆకు చించేయకపోతే ఎవరికేం కాదు. దునికినాం, ఓ చెట్లలో పడిపోయినాం, అక్కడి నుంచి గువ్వలగుట్ట, పై తండ, నక్క దుబ్బ తండ అని టోటల్ ఎస్టీలు, నా ఏరాభిమానులు, యమహేమీలు ఉన్నారు నాయకులు, వాళ్ళొక 400-500 మంది నేను చనిపోయినాను తెలిసి చనిపోయినామని అంతే కదా, డిక్లేర్ కదా దుంకినట్టు ఆ లోయల పడడానికి చెట్ల మీద వాళ్ళు వచ్చి నేను ఏడబడ్డాను అక్కడి నుంచి తీసుకుపోయి కట్లు కట్టి మరి అలా చెప్పేస్తే ఈ దెబ్బలన్నీ కూడా అయ్యే కదా, ఎక్కడికెక్కడికే సీలిపోయినాయే కదా, ఇవన్నీ ధరల నుంచి పడ్డ దెబ్బలే కదా, అంతేనా దెబ్బలన్నీ అయ్యే కదా. మరి అలా అనుకుంటే ఈ దెబ్బలన్నీ అయ్యే కదా. మరి దాన్ని ఏం మాట్లాడతాం మనం? ఎక్కడికి సీలిపోయినాయి, గాయాలతో కిందికి వెళ్ళిపోయినాను నేను. అరే దానికి మనం ఏం చేయలేము, అప్పుడున్న పరిస్థితి అది. కాలాన్ని ఎవడు కాపాడలేడు. మన టైం బాగుంది కాబట్టి బతికినాం, టైం బాగుంది కాబట్టి మరి తర్వాత ఎన్ని పదవులు అనుభవించినాం. మీ అందరితో మాట్లాడుతున్నాను, అంతకంటే ఇంకేముంది తాత? చూసిరుగా ప్రజలారా, ఆ బాధలు కష్టాలు ఒకటి వచ్చినా బతకం మనం. ఇప్పటి కాలంలో ఒకటి వచ్చినా బతకరు. ఇప్పుడు ఉన్న నా మనవాళ్ళు, నా మనవరాళ్ళు, అయ్యో రాజకీయాలు చేద్దాం అనుకున్న మనవాళ్ళు ఉంటారుగా, అవి కష్టాలు, అవి బాధలు. పొదల్లో దుక్కి కూడా చూసిరుగా, అయినా చచ్చిపోయాడు అనుకున్నట. శత్రువు చేతుల చావడం ఎందుకు, తనంతలా తాను చచ్చిపోతాను దుంకిండట. అయినా చచ్చిపోయారు అనుకురట. 500 మంది తీసుకుపోయి ఆ కట్లు కటకాలు ఇప్పటి వరకు బతుకుండి రాత మంచిగా ఉంది, ఇగో మీతోటి మాట్లాడుతున్నా అంటున్నాడు. ఒక్క విషయంలో చెప్పాలంటే, ఒకసారి ఎన్కౌంటర్ అనుకున్నప్పుడు ఎస్పీ సజ్జన్నారు ఉండే నల్గొండకు. ఏమి అప్పుడు రాజకీయ నాయకులు, ఇప్పుడు పేర్లు చెప్తే గలీజుగుంటది, పెద్ద పెద్ద నాయకులు ఇంకా ఉన్నారు. సర్వే అనేవాడిని ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకు చేయాలి? చెన్నంపేట మండలంలో అడుగు పెట్టాలనుకుంటే వీడి ఎదురు ఉండొద్దు, వీడే లేకపోతే అంత మన వశమే కదా, మొత్తం జిల్లా మొత్తం మనదే కదా. సర్వే అన్నోనికి ఆ కాంగ్రెస్ ముద్ర ఉంది. మీరు ఆనాటికి ఈనాటి తెలుసుకున్నా మధ్యలో చిన్న పొరపాటు చేసి పార్టీ మారినం తప్ప అలాంటి తప్పు చేయొద్దని నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. ఏదో పొరపాటు అయింది కానీ చెయ్యకూడదు. నేను కాంగ్రెస్ లో కరుడు కట్టిన తీవ్రవాది అని నువ్వు ఎవరిని అడిగినా చెప్తారు. కష్టాలలో పార్టీని బతికించిన వాడిని, కార్యకర్తలకు అండగా నిలబడ్డ వాడిని, ఈ రోజుగా నేను మంచి పని చేయలేదనుకో నా ఎమ్మటి ఎందుకుంటారో జనాలు ఒక్కసారి చెప్పండి. బలిచినోడైతే నా కాడ డబ్బు ఉంటే వాడికి డబ్బు ఇస్తానని ఆశ కోసం ఉంటాడు. నేనే అంతంత మాత్రం నా బతుకు, మరి నేను వాడికి ఏం డబ్బు ఇస్తాను? మరి నువ్వు నీ పేరే బాంబుల సర్వే, మరి బాంబుల సర్వే అంటే ఆయన మాట వినకపోతే మమ్మల్ని కూడా అప్పర్లెక్క ఏమైనా చేయగలరా అని భయపడి వస్తున్నారు నీ ఏమైతే అందరూ. ఒక్క మాటగా చెప్పాలంటే తాతగారు జాగ్రత్తగా వినండి. మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టేది ఒకటి ఉంటది, భయంతో నమస్కారం పెట్టేది ఒకటి ఉంటది. భయంతో ముందు నమస్కారం పెడితే వెనకబడి లంచకొడక అంటాడు. అవునా? అవును. నువ్వు ప్రేమ ఉంటే వాడు నిలబడ్డావు మార్కెట్ లో, అరే తాత వస్తుండు, తాత నమస్కారం తాత అంటే అది ప్రేమతో పెట్టినట్టు. అదే కారెడ్డంగా పోతుంటే తాత నమస్కారం పెడుతుందంటే భయంతో పెట్టినట్టు. ఈ రోజు దేవరకొండ తాలూకాలో కూడా మొత్తం మీద చిన్న తోపుడు బండి ఉండని, బజార్లు ఊడ్చేవాడు ఉండని, చిన్న చితక వ్యాపారం చేసుకునేవాడు ఉండని, చిన్నోనైనా పెద్దోనైనా వాళ్ళని అన్న అంటారు. నేను కూడా నమస్తే తమ్ముడు అంట. తప్పేమిటి? సర్వే అంత ప్రేమను మంచుకుండు, దోసుకుండు అందరివి తప్ప ప్రేమ లేకపోతే సర్వన్న నమస్తే అని ఎవడు కూడా అన్నడే. ఇప్పటికి కూడా ఈ చిన్న మాట ఆనాడ పంచాయతీ కూడా ఏమన్నా జరిగితే కూడా మీరు లేకుండా కాదట. మీరు ఫస్ట్ ఏ పోలీస్ స్టేషన్లు ఉన్నా అది ఎంతలాగా పంచాయతీ అనా కానీ మీ దగ్గరకు రావాలట. ఏంటి అసలు మీరేం చేస్తారు? పంచాయతీ కూడా మాట చెప్పుదన్నా ఎప్పుడు కావాలా మరి? అది పోలీస్ స్టేషన్ ఇంత పెద్దగా పెట్టుకున్నాక ఒక్క చిన్న మాటగా చెప్పాలంటే, ఒకడు ఆపత్తిలో మన వెనకకు వచ్చినప్పుడు మన చేతనైతే చేతనైనంత సాయం చెయ్యి, లేకపోతే నాయన నా చేత కాదని చెప్పు. కానీ వాడి దగ్గర వాడి కష్టమల్లో
వాడి చెమట కష్టంలో రూపాయి కూడా ఆశించొద్దండి నాయకుడు అనేవాడు. కాంట్రాక్టులు చేయి తప్పులే, అదే కాంట్రాక్టులు చేసి సంపాయి, ఒక బిజినెస్ చేసి సంపాయి, కానీ సహాయం అని అడిగి వచ్చినోనికి హెల్ప్ చేయటమే నీ లెక్క. కానీ అందులో నేనొకని. అంటే సాయం ఆపతుందని ఎవడన్నా వచ్చి ఆ సాయం కోరినప్పుడు సాయం ఉన్న కమిషన్ అన్నాం అనుకో, వాటి కాడికి వస్తాడా? రాడు. మీరే చెప్పండి. రెండోసారి వీడు ఇయ్యాల కాకుండా రేపైనా చెప్తాడు కదా, తాత కాడికి పోతే అవును నీ అమ్మ వాడు 10 రూపాయలు లంచం తీసుకున్నాడు రా వాని కాడికి వద్దు అంటారు. మరి ఉద్యర పంచాయతీలు చేసినప్పుడు రాడా తాత మంచోడారా, నా కాడ 7 రూపాయలు అమ్మ అంటాడు, 2 రూపాయలు లేవురా అనే లెక్కలు ఉంటేనే ప్రతివాడు మన దగ్గరకు వస్తాడు తాత. అది తప్ప నేను వచ్చి సంజాయించి వాళ్ళకి ఇద్దరిని రాజీ పెట్టడం తప్ప లేదు. లేదు మంచి పనే. మరి చెప్పు, మొత్తం మీద సర్వే అటువంటి సంపాదించిండు. జనాలు ఎందుకు వస్తురు అంటే నువ్వు మాట్లాడే విధానంతో నీ దగ్గరికి జనాలు వస్తారండి. అది కథ. మీ మంచి మాటే, మీ నిదానమే, మీ ప్రధానమే. మీరు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నారంటే కూడా అది అర్థమవుతుంది. మీ ఓపిక, మీ ధైర్యము, మీ ఆలోచన విధానమే ప్రజలకు అక్కర వచ్చింది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని గుండెలో పెట్టుకున్నట్టు ఉంది. ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే తాతగారు నిజం చెప్పే మాట, చెప్పు. నేనున్నా నేను లేకున్నా నా ఇంటికి పరాయి రోడ్ రాని, పక్క రోడ్ రాని, నువ్వు రాని, మా ఇంట్లో ముస్లాం ఉంటది. చూసినా వచ్చిన వానికి కొడక ఇన్ని నీళ్ళు తాగు, నాయన ఇంత అన్నం తిను, ఇన్ని టీ తాగు, అవును వచ్చిన దానికి సరిగా సమాధానం చెప్పి పంపిస్తాను. ఎల్లిండి రా బిడ్డ అని. అది మా భార్య నుంచే కాదండి, నన్ను కన్న మా అమ్మ కూడా ఆ రోజుల్లో 100 మంది పోలీసుల కన్నం పెట్టింది. ఏమి అన్నలకు కూడా పెట్టినట్టుగా? మరి అన్నలకు కూడా పెట్టిందంటే పెట్టాలి కొన్నేమో. పెట్టకపోతే అడుగుకుంటాడా? తంతడు. పెట్టకపోయినా భయమే. అరే ఎందుకు పెట్టినామన్నా భయమే, ఎందుకు పెట్టలేదన్నా భయమే. చిన్న ఉదాహరణ మీరు ఏమనుకోనంటే, నేను అనుకునేది ఏం లేదు. నా మనవాళ్ళు మనవరాళ్ళు ఓ రాష్ట్రం అంతా చూస్తే వాళ్ళు గిట్టేమని అనుకుంటే చెప్పలేను. నువ్వు భూస్వామ్య వ్యవస్థలనే పుట్టొచ్చు, ఓ నేను నువ్వు ఢిల్లీలో హైదరాబాద్ లో ఉండవు, అవునా? మీ అమ్మ నాయన కూడా నా ఊళ్ళో, నా మండల్లో, పల్లెటూరులో ఆ పొగిళ్ళనో, కంబాల పెళ్ళో, గువ్వలగుట్టో, కాసరాజ్ పెళ్లిలో ఉన్నారు. అవును, నేను పట్నంలో ఉన్నా. పట్నంలో ఉండి ఉద్యోగం చేస్తున్నావు. అవు నైట్ పూట నక్సలేట్ వచ్చాడు. అవును, మా అమ్మ నాయన ఊళ్ళోనే, మీ అమ్మ నాయన ఊళ్ళో ఉన్నారు. అవు నువ్వు పెద్ద ఆఫీసర్ ఉండొచ్చు. అవు హైదరాబాద్ లో ఉండొచ్చు. అరే నువ్వు హైదరాబాద్ లో ఉన్నావా, ఢిల్లీలో ఉన్నావా, నువ్వు ఐఏఎస్ ఉన్నావా, ఐపీఎస్ ఉన్నావా మనకి తెలియదు. అవును, మీ అమ్మ నాయన కాడికి వచ్చి అమ్మ నాకు ఆకలి అవుతుంది, ఎంత బువ్వ పెట్టాలి అని అడిగిండు. అవు మీ అమ్మ పెడతదా పెట్టదా? ఏ తల్లి అయినా ఆకలి అని నోరు తెలిసి అడిగిన ఏ తల్లి అయినా పెడతది. భక్తికి పెట్టకుండా భయానికైనా పెడతది, గుర్తుపెట్టుకో. అవు కానీ నక్సలెట్ అనేవాడు నేను మాట్లాడే మాటలు వాస్తవమే గాని నా ఇంటికి అన్నానికి రాకపోయేది. నేను 100 మంది పోలీసులకు పెట్టినే గాని నక్సలెట్కి ఏ రోజు కూడా అన్నం పెట్టలేదు తాత. ఎందుకంటే ఆ నెపం నా మీద ఉన్నది కాబట్టి. తిన్నోడు ఏడనో ఒక్కడ పోలీసులకు దొరికిండు. పోలీసులు 4 దన్నిండ్రు. అరే సర్వయ్య గారు నీకు అన్నం పెట్టిండ్రు అంటే పెట్టిండనే చెప్తాడు కదా, దెబ్బల భయానికైనా చెప్తాడు. మరి అప్పుడైనా మనం ఇరుకుతాం కదా తాత. అట్లా ఇరికిన అరే చెయ్యని నేరానికే నేను అన్నిసార్లు జైలుకు పోయినోని. ఎన్నిసార్లు పోయి ఉంటావు అందాదా? 1-2 చెప్పు, నాకు కావాలి. టోటల్ గా చెప్పాలనా? చెప్పు, కొన్నే చెప్పాలనా? నువ్వు 2-3 చెప్పినా చాలు, ఎందుకంటే నేను తెలుసుకున్నది ఉంది నా మధ్యలో. జిల్లాలో నువ్వు ఎవరినైనా అడగ, అదే 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 ఏమి నా కష్టం చెప్తాడు, నా సుఖం చెప్తాడు. బలిచినోడు చెప్పకున్నా అక్కోడైతే నా గురించి చెప్తాడు తాత. నాకున్న కష్టం భగవానికి కూడా రావద్దని చెప్తాను. అప్పుడు చెయ్యని నేరాలన్నీ నా మీదనే, ఎవరికి అడ్డం పోయినా కేసులు నా మీదనే, మీ మీదనే, నా మీదనే. ఏడ ఏది జరిగినా మీ మీదనే పడేది, నా మీదనే పడేది. ఏడ కూడా చచ్చిపోయినా నా మీదనే పడేది. ఏడ ఇంత ఏం జరిగినా మీకే. మరి అన్నిసార్లు జైలుకు పోయి వచ్చినానంటే పబ్లిక్ తెలవదు. కాదు, మీకు ఏమన్నా అనిపించలేదా? ఇప్పుడు
నువ్వు చేయలే, వాస్తవానికి నీ ఆత్మసాక్ష్యం నువ్వు చేయలే, కానీ ఆడ అవుతుంది. ఆడ కాగానే ఏమంటే సర్వే అనేదట. అవును. మరి అట్లాంటప్పుడు 1, 2, 3 ఇట్లా జరిగినాయి కదా మీ మీద ఎన్నో. నీకు అంటే జీవితం మీద ఏంద్రా నాయన ఈ చెయ్యని పాపానికి ఎందుకురా ఈ శరపాడు గానని ఈ మనసు మీద ఏమన్నా జీవితం మీద విరక్తి ఉట్టి ఎప్పుడన్నా ఏమన్నా అయిందా? అరే చచ్చిపోతే అంతటితోటే పోదు, నేను బతుకున్నాను కాబట్టి నువ్వు నా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ అడుగుతున్నావు కదా. నీ మాటకి నేను అది కాదే అంటే నేను ఆ రోజు చచ్చిపోయినా ఏదో ఆ బాధలు భరించలేక ఇంత పైజన్ దాగో ఓ చెట్టుకు ఉరి పెట్టుకోను అదే అదే ఏదో చనిపోవాలి అనుకున్నా. నేను రాకపోదు అనుకుంటే నువ్వు నా ఇంటికి ఎందుకు వస్తావు, నాతో ఎంతసేపు ఎట్ట మాట్లాడతావు? అది జరిగింది కాబట్టే కదా ఇడిదాకా వచ్చినావు. దైనా మీ ధైర్యానికే మొక్కాలే. మరి మీరు నిలబడ్డారు అన్నిటికీ. ఇన్నిసార్లు జైలు పోయి కూడా ఎవరో అబండాలు నీ మీద పడ్డా మీరు తట్టుకొని నిలబడరు అంటే ఓ నాయన. ఆ కాల పరిస్థితిలో నీకు జరిగినాయన్ని ఇప్పుడు జరిగితే ఒక్కడు కూడా ఉండడు. వాడు ఉండేది లేదు, వాడు బతికేది లేదు. వాడు పెళ్ళం తిడితేనే బయట పోయి ఉరి పెట్టుకుంటాడు. పెళ్ళం చీర లేదంటే గాడ కూర్చున్నాడు పోయి 3 చీరలు. అదేందో ఫోన్లట ఇట గేమ్లు ఆడతారట ఆన్లైన్ లో పెట్టి పైసలు పోయి ఎందుకు ఎందుకు రా ఆటలు పాడు కానీ ఇంట్లో తల్లిదండ్రులు అన్నందుకే పోరగాడు ఊరు పెట్టుకోసి వచ్చిండు. ఓ గాడు అదేందో ఇట అవి నలుస్తారట, అవి గంజమా ఏమో వేసుకుంటారట. అవి ఏమంటారు గంజమో అది వేసుకుంటారట. ఎందుకు వేసుకున్నావు రా అందుకు అది అంటే చిన్న చిన్న దాంట్లకు తెలిసో తెలవక చేస్తారా, తెలిసి చేస్తారా తెలవక చేస్తారా. అటువంటి వాడికితేనే పోయి 1, 2 సార్లు అయితేనే పోయి సస్తురు. ఇక ఇన్ని బాధలు తాగితే ఒక్కడు కూడా ఉంటాడు. ఒక మాట చెప్పనా తాత, ఆ రోజుల్లో ఒక 4 కులాల గురించి చెప్తాను నేను. ఒక ఎస్టీ అయినా గాని, ఒక యాదవుడు గాని, ఒక గౌడు గాని 100కు 90% నిజాయితీగా బతికారు పెద్దోళ్ళు. అప్పు ఇచ్చినా అప్పు తెచ్చుకున్నా ఓకే ఏమి ఒక సావుకారి కాడ అప్పు తెచ్చుకుంటే నిజాయితీగా కట్టిన రోజులై విన్నావా? ఏది ఆ రోజుల్లో. ఇప్పుడేముందండి, వానికి ఒక కొడుకు ఉంటాడు, వానికి ఒక మనవడు ఉంటాడు, ఏమి వాని ఏదో బడికి తోలుతాడు. ఆడేమంటాడు, ఆ పల్లెటూరులో కూర్చొని నా కొడుకు బాగా చదువుతున్నాడు, నా బిడ్డ బాగా చదువుతుంది అనుకుంటున్నారు. ఆ తల్లిదండ్రి ఇచ్చిన డబ్బులు పెడతాడు, ఈడు హాయిగా నువ్వు చెప్పినవే పేకాట గేమ్ ఇవన్నీ వాన్ పరాకులు. అవును, వాడు సూటు బూట్ వేసుకొని ఎంజాయ్ చేస్తాడు తాత. చేసి వాడు 9వ తరగతి 10 సార్లు 12 సార్లు ఫెయిల్ అవుతాడు. ఆ తండ్రికి చదువు రాదు కదా. నాయన చదివినవరు అంటే నేను 10 పాస్ అయిన నాయన, నేను ఇంటర్ చేస్తున్నా నాయన అంటాడు. ఇలాంటి లంగలు జమైనాకనే తల్లిదండ్రులు ఖరాబ్ అయిన తప్ప లేకపోతే ఆ రోజుల్లో ఎంత నిజాయితీ ఉండేదండి జనం కాడ. అది కథ. ఇక అప్పట్లో పద్ధతులు, ఆ కథలు, ఆ నీతి అవి వేరే ఉన్నాయి. కానీ అంతేగాని కష్టం సుఖం అనేది 2 సమానమే. ఏమి అవునయ్యా. అయితే ఇంకొక మాట, ఇవన్నీ ఇంత పెద్దగా మంచిగానే ఉంది మీ అనుభవాలు, కానీ మీరు మళ్ళా ఇటు ఇటు దక్కిరట, రాజకీయాలకు వచ్చిరట. ఓసారి ఏమో సర్పంచ్ అయినట్టు, మరి జాడ ఇంకోటి కూడా అయ్యారట పెద్ద పెద్దదే. మరి ఇది నిజమేనా? మళ్ళీ ఇటెట్ట దొక్కిరు అందులో అయిన నీలాంటి వాళ్ళు పెద్దలు సపోర్ట్ చేసారు, వెనకబడ్డ వర్గాలు సపోర్ట్ చేసినాయి. వాళ్ళు కూడా భయపడే చేసిరట. భయపడి చేయలేదు, చేశారు. భయపడి సర్వేని ఇది చేయకపోతే సర్పంచ్ లేకపోతే అది తప్పది. భయపడి చేస్తే ఎంతసేపు చేస్తారు తాత. భక్తితోటే నన్ను సర్పంచ్ చేశారు, భక్తితోటే నన్ను ఎంపీపీ చేశారు, ఎంపీపీ కూడా. మరి ఇవన్నీ చేస్తారా తాత? అండి నా ఊరోడు అంటే భయపడ్డాడు తాత. అవును, నన్ను సర్పంచ్ చేశారు. అవును, మండల్ హెడ్ క్వార్టర్ యోధాన యోధులు రెడ్లు చదువుకున్న వాళ్ళు, అవునవును, రావులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అవును, ఏమి మున్నూరు కాపులు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అవును, చెన్నంపేట మండల్ హెడ్ క్వార్టర్ లో నాయకులు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అవును, ఎస్సీ రిజర్వేషన్లలో ఎస్సీ పిల్లలు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఏమి మరి నన్ను ఎన్నో చెన్నంపేటకు నా ఊరికి 42 కిలోమీటర్ల దూరం ఉంటది, కంబాలపల్లికి చెన్నంపేటకు. మరి మండల్ హెడ్ క్వార్టర్ లో తీసుకొచ్చి నేను 7th చదివినోనికి చదువు 7th 7th
డిగ్రీ అనుకున్నావా ఏమి? ఓ కొడుక 7 7వ తరగతి. ఏంది మీరు అప్పట్లో 7 అంటే ఇక మన కాలం లేనా? 7 అంటే అది పెద్దదే. మరి 7వ తరగతి చదివినోని గెలిపించి ఎంపీపీ చేసి వాళ్ళు నాతో పనులు చేయించుకున్నారంటే మరి వాళ్ళు భక్తితోట, కంబాలపల్లి అంటే భయంతో సర్పంచ్ చేసిరండి నువ్వనే మాటకు. మరి మండలేడు కోట అంటే యోధాన యోధులు బలాజీలు ఉన్నారు కదా. అయితే నేనేమంటా అంటే వాస్తవం అదే, గ్రామంలో అంటే భయంతో భక్తితో చేస్తారు సర్పంచ్. మరి నేను ఈ దేవరకొండ ఇంత పెద్దదా, మరి ఇంత పెద్ద ప్రాంతంలో నన్ను ఎట్లా చేస్తారు ఎంపీపీ? ఇది భక్తితో చేసినట్టున్నావుగా. మీ పేరే పెద్దగా ఉండే, దేవరకొండ అంటే సర్వే తెలియనోడు ఉండే ఇక్కడ ఏరియాలో. మరి పెద్ద పేరు ఉన్నది, మరి వాళ్ళు కూడా భయపడే చేయొచ్చు మిమ్మల్ని. అట్టే చేస్తారండి, ఏమో చెప్పలేము. మండలం అండి మా మండలం. పోలేపల్లి కానించి పొగిళ్ళ కాడికి చూస్తే 70 కిలోమీటర్ల నిడుతుంటది. అబ్బా అవునా? ఏ లెక్కలో చేస్తారండి? ఇవాళ ఎస్టీలలో ఎంతమంది చదువుకొని ఉన్నారండి? బొచ్చడి మంది చదువుకొని ఉన్నారు. ఎస్సీలలో చదువుకొని ఉన్నారు, బీసీలలో కూడా చదువుకొని ఉన్నారు. అది ఎవడో చెప్పేది కరెక్ట్ కాదు తాత గారు. ప్రేమ ఉంటేనే ఓట్లేస్తారు, అంతే. ప్రేమ లేకపోతే ఓట్లేరు. నీకు నేనేమి ఇచ్చినాను? నువ్వు హైదరాబాద్ నుంచి నా కంబాలపల్లి వచ్చినవే బస్సులా, మరి నేనేమిస్తే నువ్వు వచ్చినావు చెప్పపోతివి? ఏమో నాకు బుద్ధి బుద్ధి మామూలుగా కాదు, మొత్తం మీద మంచి కాడికి పోవాలి. అతను ఈయన బాంబుల ఖాతా ఏదో తెలుసుకుందామని. నువ్వు నాకు పెడతావా? నువ్వెందుకు వచ్చినావంటే నేను తెలుసుకుందామని వచ్చినావు. అయితే నువ్వు తెలుసుకున్న దానికే నేను సమాధానం చెప్తున్నా అని చెప్తున్నా. ఇది ఇప్పుడు మీరు ఎంపీపీగా గెలిచిరు, ఈ ప్రజల మనసు ఎటవాడి దోషిరు. అవును, ప్రేమతోటే దోషిరు అంటారు, అంతే కదా. ప్రేమతోటి దోషిర్రు, మొత్తం మీద సర్పంచ్ అయ్యారు ఒకసారి. అసలు మాట, మీ ఊరు అసలు ఈ చందంపేట మండలంలో మీ ఊరు ఏందన్నట్టు? మీరు ఏది నిర్ణయిస్తే ఈ ఎమ్మెల్యే కూడా కావాలంట, లేకపోతే జడ్పీటీసీ కావాలన్నా ఏదైనా మీరు నిర్ణయిస్తే అవుతుందంట. అంటే మీ ఊరు రాజకీయాలు ఏంది అసలు? అది అట్ట ఏం లేదు తాత. ఇప్పుడు బాలనాయక్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. అవును, వారికి నియోజకవర్గం మీద ఎంత పట్టు ఉంటదంటే ప్రతి ఊళ్ళో ఒక 50 మందిని పేర్లు పెట్టి అన్న తమ్ముడు అని పిలుస్తాడు బాలనాయక్. మరి అతను ప్రేమ ఉన్నట్ట లేనట్ట మీరే చెప్పండి. ఏమో అయ్యా, మరి నాకేమరక. మీ బాలనాయకు ఇప్పుడు పార్టీనా? మీరు పార్టీలనే ఉన్నా, కాంగ్రెస్ పార్టీగా. మరి మీ నాయకుడు కాబట్టి నువ్వు మంచోడు అనే చెప్తావు. నా కొడుకు తప్పు చేసినా తప్పనే చెప్తా, నేను నా తమ్ముడు తప్పు చేసినా తప్పనే చెప్తా. నేను బొగడను, రాజకీయ నాయకుల్ని ఎప్పుడు కూడా బొగడను. అంతేనా? ఆయన వ్యక్తిగతాన్ని బట్టి చెప్తున్నా, మీరు అడిగిన దానికి చెప్పిన. ఏమో మరి నేనంటే అందరితో బాగుంటాడు కాబట్టి అదే అదే మనం ఎట్ట చేస్తే బాగుంటుంది అని అడగొచ్చు. అదే అదే దాని మీద నువ్వో నేనో ఊళ్ళో ఉన్న పెద్దలు ఎవరో, ఇప్పుడు తెల్లదారు పెళ్లి ఉంది, అమ్మవారి ఉంది. అవును, ఏ ఎమ్మెల్యే పోటీ చేసినా ఆడపోయి అమ్మవారికి దండం పెడతారు. అది శుభం అనేది మాకు ఏరియాలో ఒక లెక్క. ఏమి ఇవన్నీ లేచి వచ్చిన గ్రామాలు. ఆపేస్తున్న కాడికే ఎమ్మెల్యే వస్తాడండి, లేని కాడికి ఎందుకు వస్తాడో చెప్పపోతే. చెట్టున్న పండ్ల కాడికే మనుషులు వస్తారు, పండ్లు లేని చెట్టు కాడికి ఓడు పోతాడు అన్నట్టు. ఇప్పుడు బాలనాయక్ ఏడైతే ఆధారం ఉంటుందో ఆడికి బాలు నాయక్ ఉండని, రవీంద్ర కుమార్ ఉండని, రాజకీయాలలో వాళ్ళు ఎస్టీ బిడ్డలు కాబట్టి రిజర్వేషన్, అదే రిజర్వేషన్ కాబట్టి ఒకసారి ఈయన రావచ్చు, ఒకసారి ఆయన రావచ్చు. ఓటమి గెలుపు రెండు సమానమే. ఇక ప్రజలు నిర్ణయిస్తూనే ఉంటారు, ఒకసారి వాళ్ళని ఒకసారి పబ్లిక్ ఇష్టం. ఏమి అంతే అంతే అట్ట అనుకుంటే నేను కూడా ఓడిపోయిన దాఖలాలు ఉన్నాయి. మనం గొప్పలమా? ఏమి ఓడిపోయారు ఒకసారి? నేను కూడా ఓడిపోయినా. మరి దానికి ఏమంటావు? జనం తీర్పుకు ఎవరు గొప్పలు కదా తాత? ఓడిచ్చేది వాళ్ళే, గెలిపించేది వాళ్ళే. ఇప్పుడు ఓడిపోతే తిడతారుగా. ఏమని తిడతారు? వీళ్ళంతా నన్ను నమ్మించి మోహం చేశారా, నమ్మించి అని తిట్టుకుంటా పోతారుగా. చాలా తప్పన్న, తప్పు. ఏ లెక్కలో తిడతారండి? ఇప్పుడు మరి మీరు ఇంత అసలు మీ ఓపికతో చూడు ఏమని చెప్తారు. ఓడిపోవడం గెలవడం అనేది సాధ్యమే కదా. మరి ఇప్పుడు ఓడిపోయేటోళ్ళు అట్లా ఉండరుగా. ఇక కొడుకు అయింది, నా పని అయిందిగా, ఇక చూసుకుంటలే అంటారు, మధ్యలో పెట్టుకుంటారుగా. ఇక మాటగా చెప్పాలంటే 2004లో రవీంద్ర కుమార్ గారు గెలిచారు తాత. 2009లో ఓడిపోయింది. అవును. ఏమి
మళ్ళీ తర్వాత బాలు నాయక్ గారు మిగతా డేట్లలో ఓడిపోయారు. అవును. ఇప్పుడు గెలిచారు. అవును. అట్లా రవీంద్ర కుమార్ గారు గెలుచుకుంటూనే వస్తుండు, ఇత బాలు నాయక్ గారు గెలుస్తూనే ఉన్నాడు. ఒకసారి వాళ్ళు ఒకసారి అయినా ఒకసారి అట్లా గెలుస్తున్నారు. మరి దాని తప్పేంటి? జనం తీర్పేనా? మనం వేసుకుంటేనా ఓట్లు పడేది? పబ్లిక్ ఎవరు నిర్ణయం తీస్తే వాడే గెలుస్తాడండి. కానీ నాకు తెలిసింది ఒకటి, దేశంలో పార్టీలో గెలిచి ఒక పార్టీ జెండా మోసి ఒక పార్టీ జెండా కింద ఉండి రెండో పార్టీ రమ్మన్నప్పుడు ఏ నాయకుడు పోయినా పదవికి రిజైన్ చేసి పోతే వాడు చాలా గొప్పవాడండి. ఇక్కడ రిజైన్ చేయాలి పార్టీలలో ఇప్పుడు మారుతురుగా మరి అయితేనే ఇంట్లో గెలుస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ అనుకుందాం, అవునండి, కాంగ్రెస్ లో గెలుస్తారు, బీఆర్ఎస్ లో పోతారు. లేకపోతే బీఆర్ఎస్ లో గెలిచిరు అనుకో, వచ్చి రాజ్యం మీద వచ్చిందిగా ఇప్పుడు అందరు ఇంట్లో దుంకుతారు. అందుకని ఇప్పుడు ఏ లీడర్ ని ఎవడు గుర్తుపడతలేడయ్యా. ఏనో ఏ లీడర్ ని ఎవడు కూడా గుర్తుపడతలేడు. ఏ పార్టీలు ఉన్నాని గుర్తుపట్టట్లే. నువ్వు అప్పటి నుంచి నీకు 2005 వరకు ఓన్లీ కమ్యూనిస్ట్ వాడు ఉంటాడండి ఊళ్ళో. వాడు కరుడు కట్టిన తీవ్రవాది ఉంటాడు, ఊరికొక్కడే ఉంటాడు. ఆయన ఎవరు అంటే కమ్యూనిస్ట్ అని చెప్తారు. అట్ట గుర్తుపట్టేవాళ్ళు. అవును, వీడు కాంగ్రెస్, వాడు తెలుగుదేశం అని గుర్తుపట్టేవాళ్ళు. అవును అవును. ఇప్పుడు ఈ రోజుల్లో ఏ లీడర్ ని ఏ పార్టీలో ఉన్నావు చెప్పమానండి. ఏడు ఉంటాడో కూడా తెలియదు. వాడు ఎక్కడ ఉంటాడో ఎటు పోతాడు. జంగాలు వేషం వేసుకొని రోజు కూరు పోతారు కదా, బతుకు తెరువు కోసం అతనేమో బతుకు తెరువు కోసం పోయిండు. జంగం ఏం చేస్తాడంటే ఆయన బతుకు తెరువు కోసం, తన పొట్ట కోసం, తన పిల్లల కోసం ఆయన వృత్తిని కాపాడుకునేదానికి జంగం పోతాడు. జంగమే కరెక్ట్ అండి రాజకీయ నాయకుల కన్నా. అసలు కరెక్టే కాదు, ఇప్పుడున్న రాజకీయ నాయకులు కరెక్ట్ కాదని నేను అంటున్నా. నువ్వన్నా వాళ్ళన్నా ఈ లోకం అన్నా అదే అంటారు మరి. ఎందుకంటే ఊసరి వెళ్ళి సిగ్గిపడుతుందట, ఓసారి ఊసరి వెళ్ళి అంటదట, అదన్నా సిగ్గుపడుతుంది. నాకంటే ఎక్కువ మారుతాడు వీరేంద్ర అని. అందుకనే నేనుగా కరుడు గట్టిన కాంగ్రెస్ గా పేరున్నోనే నా బుద్ధి తక్కువతనానికి టిఆర్ఎస్ లో పోయినా. నేనేం బుద్ధిమంతునేం కాదు. అగో మీరు కూడా పోయిరా? నేను కూడా ఒకసారి పార్టీ మారి వచ్చినోనే. మళ్ళీ ఇడికే వచ్చినావుగా? మళ్ళీ ఎందుకు ఉండబుద్ధి కాలేదా? ఎట్లా అనిపోయినావు? ఎందుకు వచ్చినావు? ఉంటది ఏదో ఒకటి ఉంటది. అమ్మో ఏముంటది తాత? ఏది పోయినావు మరి నువ్వు? బలిసిపోయినట్లు లెక్క. ఏదో ఉంటది, ఏదో మతలా ఉంటది. మీరు చెప్తలేరు సామాన్యంగా. సరే సామాన్యం లేదేం లేదు. మన పెద్ద లీడర్ పోయినప్పుడు కార్యకర్తగా మేము పోవాల్సింది. అట్ట పోయిన శృతి కష్టం ఉంటది, సుఖం ఉంటది, కొన్ని ఉంటాయి. ఏమి రేపు ఏదైనా కష్టం వచ్చినప్పుడు కాపాడతారు ఆలోచనతో ఏ కార్యకర్త అట్లా ఏ తల్లి కోడెమ్మడి పిల్లలు పోయినట్టు మతం మీద కార్యకర్తలందరూ పోవాల్సిందే. మళ్ళీగా బాగలేదే కానీ మేము ముందు వచ్చిన వాళ్ళం కాదండి. పార్టీకి ద్రోహం ఎప్పుడు చేయలే. ఎవడమ్మట్టున్నా ఏ పార్టీకి మోసం చేయలే. ఓటమి గెలుపు అనే గురించి అది ఎట్లనో సేమ్. నేను ఓడిపోయిన తర్వాతనే నేను వచ్చి మా బాలనాయక్ గారికి ఓటేమి వేయలేదండి. నా పార్టీ అని వచ్చినోడనే తప్ప, ఎలక్షన్ అయిపోయినాక వచ్చిన వాడినే తప్ప, ఎలక్షన్ ముందు వస్తే నేను డబ్బులు తీసుకొని వచ్చినోనైతా, టిఆర్ఎస్ ను మోసం చేసినోనైతా, నన్ను నమ్మిన రవీంద్ర కుమార్ కూడా మోసం చేసినోనైతా అనుకుంటా. అబ్బరా ఇక్కడ కూడా ఇంకా నిజాయితీ మీదనే మీరు. అంతే. అంటే గెలిచి ఎలక్షన్లకి అన్ని అయిపోయినాక వచ్చిన వాళ్ళు మీరు. అంటే ఆ ముందే వస్తే బదనం మీద ఉండదా? నువ్వు అన్ని రోజులు ఉండొస్తే ఎంత డబ్బు ఇచ్చిండో తీసుకొని వచ్చిండు అన్నారా? అవతల ఆయన ఏమనుకుంటాడు? పార్టీకి మోసం చేసిండు అనుకుంటాడా? మోసం చేసిండేమో ఆయన అనుకుంటాడు. అవును. ఎంత తీసుకొని వచ్చిరేమో ఇక్కడ వీడు అనుకుంటాడు. వాళ్ళ కర్మకు మనం బాధ్యులం కాదు కదా. అందుకని ఏ లొల్లి లేకుండా ఆడికి వచ్చారు. ఏం ప్రస్తావన చూసిరుగా ప్రజలారా. ఇంత మంచి ఆలోచన ఎవరైనా చేస్తారా? ఎక్కడన్నా ఉందా? చూడండి, బాంబుల సర్వే అంటే ఎవరో వచ్చినా కదా, ఇంటారు కదా. ఎంతసేపు అయింది? ఒక రోజు చరిత్ర కాదు ఆయనది. నేను కొన్నే ముచ్చట్లు. అది ఆ చరిత్ర మొత్తం చెప్పుకుంటూ పోతే కంబాలపల్లి చరిత్ర, ఈ దేవరకొండ చరిత్ర, బాంబుల సర్వే చరిత్ర మొత్తం ఇంకా తొంగుకుంటూ పోతే పుట్టల కొద్దిగా వెళ్తాటుంది. 9 రోజుల కథ పడతాటుంది. అది అట్లుంది ఇప్పటికే. తాతగారు లాస్ట్ అండ్ ఫైనల్ నువ్వు వచ్చినందుకు నేను చెప్పబోయేది ఒకటి. ఎదటోడు నన్ను మంచోడన్నా అనుకోని, వాడు చెడ్డోడన్నా అనుకోని, ఎవరన్నా ఏమని అనుకోని, అరే మన అంతరాత్మ సాక్షిగా మనం తప్పు చేయలేదు అనుకుంటే ఒకటి చాలు. ఒక భాగం. నేను కంబాలపల్లిలో పుట్టినందుకు నేను మంచి చెడు ఏం చేసానో ఆ ఊరు ప్రజలకు తెలుసు. నేను చూసిన
భగవంతుని తెలుసు. నాకు చూపించరు. కానీ నేను ఆ ఊళ్ళో పుట్టిన బిడ్డగా ఉన్నాను కాబట్టి ఎక్కడో మారుమూల ప్రాంతం నల్లమల్ల ఫారెస్ట్ లో ఉన్నది కంబాలపల్లి. దాని ఇలా స్టేట్ లెవెల్ తీసుకుపోయింది. కంబాలపల్లి అంటే సర్వయ, సర్వయ అంటే కంబాలపల్లి. కానీ ఈ అన్నిటి కారకుడు ఎవడు? దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన వల్ల మనం ఇంతటి దాకా బతికినాం. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే పానమా, అభిమానమా? అప్పటి నుంచే వచ్చారా కదా. రాజశేఖర రెడ్డి గారి ఏరాభిమానిని. ఏమి మనం బతికినామంటే రాజశేఖర రెడ్డి గారే కదండి. లేదా అప్పుడు ఎన్కౌంటర్లలో ఎన్నో ఎన్కౌంటర్లలో చచ్చిపోతాం కదా. కథ అడ్డు అడ్డది లెక్క. మరి అది కథ. ఆ రోజు అసెంబ్లీలో చర్చించినోడు ఎవడో నా గురించి. ఒక పల్లెటూరు బిడ్డ కోసం రాజశేఖర రెడ్డి మాట్లాడిండా? గంటన్నర సేపు అసెంబ్లీలో నా గురించి చర్చ నడిచింది. బాంబుల సర్వే కోసం, బాంబుల సర్వే కోసం రాజశేఖర రెడ్డి. అవును. లేదు నేను ఆయన చుట్టానా, లేకపోతే ఆయన బంధువునా, ఆయన ఓటర్నా, ఆయన పక్కూరోనా కాదు కదా. ఆయనది కడప, నాది నల్గొండ. నా కోసం గంటన్నర ఆర్గ్యుమెంట్ చేసిందంటే నేను నిజాయితీ గల కార్యకర్తనా కాదా? అది మీ ఆత్మసాక్షిగా చెప్పండి. ఎందుకంత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ గురించి అసెంబ్లీలో అంత పెద్దగా చర్చించడం అంటే ఎందుకని? అంత ఏముందని? సర్వే కాడ ఏం నమ్మకం? అసలు నమ్మకం ఉందా నమ్మకం లేదా వాళ్ళకు తెలవాలి. అంతే. పార్టీ లీడర్లకు తెలవాలి, పార్టీ క్యాడర్ తెలవాలి, నేను కాపాడిన జనానికి తెలవాలి. వాళ్ళ కోసం తన్నులు తిని గుద్దులు తిని ఏమి బాంబుల దెబ్బలు తిని జైళ్ళలో పోయినా వారికి తెలవాలి కానీ నాకేమెరకండి. అంతే అంటవా? నా నీతి నిజాయితీ నా ఊరోడు చెప్పాలి. నేను మంచివనో చెడోనో నాకు తెలియదు. నువ్వు చెప్పుకుంటే నేను మస్తుగా అనుకుంటా నేను మంచివనని. నా ప్రజలు చెప్పాలా, నా జనం చెప్పాలి. నేను మంచివని అయితే ఇన్నిసార్లు జైలు కిందకు పోయినా పక్కోడు కూడా క్వశ్చన్ చేయొచ్చు. వాళ్ళ కోసమే పోయిందని నా మండలి ఎవరిని అడిగినా చెప్తా. మరి దానికేమనాలి? ఇక చివరిగా మరి ఒక మాట, ఇప్పుడు ఈ దేవరకొండ ప్రజలందరికీ ఇప్పుడు మీరు పార్టీలే ఉన్నారుగా, మరి రేపు ఏమన్నా మళ్ళా ఏమన్నా పార్టీల బాధ్యతలు ఉంటాయిగా, పదవులు వచ్చేది, మళ్ళీ రేపు ఏమన్నా ఎన్నికలలో పోటీలు చేసుడు? ఎందుకంటే ఇంతకుముందుకే చేసిన వాళ్ళు మీకు అనుభవం ఉంది కాబట్టి అట్లాంటిది ఇంకేమైనా ఉంటుందా? ఈ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నావు? ఒక చిన్న మాట తాత, ఇంతసేపు చెప్పింది కూడా అదే, మళ్ళీ చెప్పబోయేది కూడా అదే. రమ్మంటే వచ్చేది లేదు, పొమ్మంటే పోయేది లేదు. మనకు రావాలనే ఆలోచనలో ఉండి మన తలరాత కరెక్టుకుంటే వస్తుంది, అదే నడుచుకుంటూ. మనం కావాలనుకుంటే వచ్చేది కూడా దూరం పోద్ది. ఇప్పటికైనా పార్టీలకు మళ్ళీ వచ్చినానంటే నేనేదో పదవులు అనుభవించాలని రాలే. నేను మా ఎమ్మెల్యే గారు బాలునాయక్ పై నమ్మకంతో, నాకు మా ఎంపీ ఎమ్మెల్యే నాకిద్దరు కూడా దగ్గరనే ఉంటారు. పదవి ఉన్నా పదవి లేకున్నా నేను పార్టీ కార్యకర్తగా పనిచేసేదానికి సిద్ధంగా ఉంటా తప్ప నాకు కావాలని మాత్రం బలవంతం ఏడ కూడా అడగదు. అది ఆ నిర్ణయం వాళ్ళదే తప్ప మాది ఏమీ లేదు. నేను జనం వల్ల ఉండవాని, జనం వల్ల కలిసిపోయేవాని. నాకు పదవి ఉన్నా సర్వే అంటారు, పదవి లేకున్నా సర్వే అంటారు. ఏనుగు సచ్చినా బతికినా 1000 రూపాయలని వెనకడికి పెద్దలు చెప్పారు. సర్వే అనేవాడు అందరి వాడు. టీవీ ఛానల్ కు 100 ఛానల్ కు నమస్తే. రాజ్ కుమార్ గారికి, తలవార్ తాత గారికి, సాయి కుమార్ గారికి, హనుమంత్ గారికి నమస్కారం పెడుతూ సెలవు తీసుకుందాం. జై హింద్.